Yes, good morning, officers. Time for current affairs videos. 8th December 2025. సో ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి మనము ఉట్టి హిందీ కాకుండా ఒక 3 మేజర్ న్యూస్ పేపర్స్ని మైండ్లో పెట్టుకుని మనము ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే స్కోప్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతున్నాయి కాబట్టి. సో అందుకే కొంచెం హిందూ, కొంచెం ఇండియన్ ఎక్స్ప్రెస్, కొంచెం మింట్. హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ ద గవర్నమెంట్ మనం రెడీ చేసుకోవాలి. మింట్ కొంచెం ఫైనాన్షియల్ అండ్ కొన్ని ఇంటర్నేషనల్ అఫేర్స్కి మంచి పేపర్. పాయింట్స్ ఇంపార్టెంట్, దాంట్లో ఉన్న కలెక్షన్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి మొత్తం న్యూస్ పేపర్ చదివి ఎనాలిసిస్ చేసే టైం మీ దగ్గర ఉండదు. సో ఐ రెస్పెక్ట్ దట్ టైం, ఎందుకంటే మీరు చాలా ప్రిపేర్ కావాలి. సో అందుకే విహెచ్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ మేమంతా మీకు షార్ట్ అండ్ క్యూట్గా న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ 3 మేజర్ న్యూస్ పేపర్స్. సో అన్నిటిని వాడుకోండి. ఇది ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అని కాదు, దిస్ ఇస్ ఫర్ ద హోల్ స్టూడెంట్స్ కమ్యూనిటీ. సో అందరు వాడుకోండి అండ్ మేక్ షూర్ దట్ యు గెట్ గుడ్ ర్యాంక్స్ అండ్ గుడ్ స్కోర్ ఇన్ ది అప్కమింగ్ యూపీఎస్సీ 2026. సో మంచిగా వాడుకోండి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి. సో అట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ వాట్ ఎవర్ హెల్ప్ యూ వాంట్ వీఆర్ రెడీ టు గివ్ యూ. మంచి టీం, అందరు కష్టపడతారు, మీరు కూడా కష్టపడండి, అందరం కలిసి ర్యాంక్స్ కొడదాం. సో దట్స్ మై విష్. కీపింగ్ దాట్ ఇన్ పాయింట్, అయితే ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో మేజర్గా ఆల్ ద డేటా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, బట్ ప్రయారిటీ మాత్రం యూపీఎస్సీ ఉంటుంది. సో ఫర్ ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ అనాలిసిస్ యూ విల్ గెట్. అండ్ నోట్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశాను. సో మీరు కూడా నోట్స్ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుని అంతా ప్రిపరేషన్ చేయదు, నోట్స్ వాడుకోండి. ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ యాడ్ ఆన్ ఫర్ యువర్ సెల్ఫ్స్. అది కాకుండా ఏవైతే పాయింట్స్ మేము మెన్షన్ చేస్తున్నామో అవన్నీ మీరు ఖచ్చితంగా మీ మెయిన్స్ ఆన్సర్ కానీ లో యాడ్ చేసుకోవాలి. అది కాకుండా కొన్ని కీ పాయింట్స్ నేను స్టార్ పెడతాను, వాటి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి సైమల్టేనియస్గా ఒక డ్యూయల్స్ డిఫెన్స్ సిస్టమ్ లాగా మనం ప్రిపరేషన్ చేద్దాం. ఎందుకంటే టైం తక్కువ ఉంది, ఎక్కువ వర్క్ చేయాలి. సో మన మెటీరియల్ చాలా షార్ట్ అండ్ నైస్ అండ్ క్యూట్గా ఉండాలి అండ్ ఇంపార్టెంట్గా ఉండాలి. సో ఆ పరంగా the analysis works out for you and for your preparation very well. So that's it. So keeping that in mind, you already know that we are going to launch a new batch on December 8th, that is today. Sriram sir IAS, Sriram sir, the great Sriram sir, కింద ఆల్రెడీ 3,500 ప్లస్ సెలక్షన్స్ అయినా మీకు అన్నీ తెలిసిన విషయాలే. సో ఈ క్రాష్ కోర్స్లో మనము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేది ఏంటిది? 100 days ఆఫ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తాం, స్పెషల్ ఫోకస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, 50 prelims tests exclusive to UPSC style lo, recorded classes just in case you miss anything, absent and all that stuff, you can listen here. Adi kaakunda complete CSAT and GS coverage will be given to you, and special feature is one-to-one personal mentorship also will be provided to you. Prelims revisions booklets will be provided to you. 18 months current affairs classes kuda provide chestunam. Prelims hacks from UPSC toppers also will be provided to you. Online course is only 9,999. while offline course కావాలనుకుంటే 14,999, that's the fees. సో బడ్జెటరీ దాంట్లో పెట్టాం సో దట్ ఆల్ స్టూడెంట్స్ కెన్ హ్యావ్ గుడ్ యాక్సెస్ ఫర్ ఇట్. అందరికీ బెనిఫిషియల్గా ఉండాలి మొత్తం స్టూడెంట్ కమ్యూనిటీ. సో దీస్ ఆర్ అవర్ టాపర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు బి ద నెక్స్ట్ ప్లీజ్ జాయిన్ us as soon as possible. సో అది కాకుండా యూజ్ దిస్ కోడ్ శ్రీరామ్ అనే కోడ్ వాడండి, హైయెస్ట్ డిస్కౌంట్ వస్తుంది December 8th బ్యాచ్. అండ్ ప్రొడక్ట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే call 8121191985 or mail at www.sriramIAS.com. ఇది చేయండి and we can do wonders. సో మూవింగ్ ఆన్, ఈరోజు 3 న్యూస్ పేపర్ల నుంచి కవర్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు ఒకసారి చూద్దాం. We'll have a glance at the most important things that we are going to do. So keeping that in point, first one is first topic. చాలా రోజుల తర్వాత పెన్షన్ స్కీమ్స్ మీద ఒక టాపిక్ వచ్చింది. ఆ పెన్షన్ స్కీమ్ టీమ్స్ ఐటమే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఆల్ దోస్ గ్రేట్ పీపుల్ హు హావ్ వర్క్ ఫర్ అవర్ కంట్రీ వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకునే ఒక థాట్ ప్రాసెస్ మాట. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నుంచి న్యూ పెన్షన్ స్కీమ్స్ అండ్ ఇప్పుడు మళ్ళీ అప్గ్రేడెడ్ వర్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం, దాని ఎవల్యూషన్ చూడాలి. దేర్ఫోర్ ఎవల్యూషన్ ఆఫ్ పెన్షన్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. దట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. సెకండ్, సీజన్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది మనకి GS 1, 2 and 3 మూడిటికి ఇంపార్టెంట్. ఇదేమో
సెకండ్ దానికి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ గెయిన్స్ ట్రాక్షన్ యాజ్ సెంట్రల్ ఏజెన్సీస్ పోలీస్ కోర్ ఫర్ ఇన్ఫర్మేషన్. హిందూ న్యూస్ పేపర్లో వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అ గేమ్. నెక్స్ట్, రాజ్నాథ్ అన్వీల్స్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ 125 కోట్లు, 125 crores ప్రాజెక్ట్ ఎట్ బార్డర్స్. ఫస్ట్ టైం బీఆర్ఓకి, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి ఆల్మోస్ట్ 125 crores సింగిల్ డేలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందుకే ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. FPIs, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, విత్డ్రా 11,820 crores ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ నుంచి లాగేశారు. మన ఎకానమీ కొంచెం దక్కబడినట్టుంది. అందుకే స్టాక్ మార్కెట్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది దమ్ అని పడినాయి. కానీ రేజ్ అయినాయి, మళ్ళీ పడిపోయినాయి. ఆల్మోస్ట్ 400 పాయింట్లు కింద పడింది ఫస్ట్ వీక్లోనే. మీరు చెక్ చేసుకోండి. దోస్ ఆర్ ఫాలోయింగ్ స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్ దట్. సో దట్స్ ద గేమ్. సో అవుట్ఫ్లో మొత్తం కలిపి 1.5 lakh crores వాస్ రిలీజ్ 2025లో. ఆల్మోస్ట్ 1.5 lakh crores FPIs లాగేశారు. అందుకే మార్కెట్ చాలా లేసి 26,325 వరకు పోయి అక్కడి నుంచి దానిమంటూ 25,880 వరకు వెళ్ళింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్. సో ఇది ఫిఫ్త్ మేజర్ పాయింట్. అండ్ ఫైనలీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు నర్చర్ ఇన్హెరిటెన్స్ అండ్ పాస్ ఇట్ టు ఫ్యూచర్ జనరేషన్స్. సో అది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ హిందూ. నెక్స్ట్, వందే మాత్రం at 150. దీని మీద కొంచెం లైట్గా డిబేట్స్ జరుగుతున్నాయి పార్లమెంట్లో, అందుకే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, Japan and Australia to urge calm after China radar locks in on Japanese jets. So that is major important. And Thai soldier killed in Cambodian shelling at Trump brokered ceasefire breaks. Malla idi oka topic start అయింది దీంట్లో. సో 9th ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే దీంట్లో ఇది ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను ఎక్స్క్లూసివ్లీ కంబోడియా, థాయిలాండ్ మీద, ఎస్పెషల్లీ ప్రేవియార్ టెంపుల్ దాని ఇష్యూ. దీని మీద వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఫర్ ఫుల్ డీటెయిల్స్. వీడియో ఆన్ ద ఛానల్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. కంబోడియా, థాయిలాండ్ ప్రేవిహార్ ఇష్యూ అని, ప్రేవియార్ టెంపుల్ ఇష్యూ. దీని మీద వీడియో ఆల్రెడీ చేశాను. ఇది ఎక్స్టెండ్ వర్జన్. సో దానికి రెడీగా ఉండండి. అండ్ ఫైనల్లీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, December 8th and 9th. దేర్ఫోర్ దాని మీద కొంచెం డీటెయిల్స్, బికాస్ ఇట్స్ రైజింగ్ స్టేట్. సో అన్ని విధాలుగా మీకు కంప్లీట్ ఫోకస్తో ఎవ్రీ ఆర్టికల్ మీద మేజర్ పాయింట్స్, మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ పర్స్పెక్టివ్, కంప్లీట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ డోంట్ ఎక్స్పెక్ట్ మసాలా న్యూస్ అండ్ ఆల్ దట్. ఇట్స్ స్ట్రిక్ట్లీ ఫార్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. మీకు డైరెక్ట్గా మీ కెరియర్స్కి పనికొచ్చే పాయింట్స్. సో కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకే, so keeping that in mind, let's move to the first article for today. The first important topic for today is evolution of pension reforms in India. పెద్ద ఆర్టికల్, డేటా పాయింట్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది, స్టాటిస్టిక్స్ సంబంధించారు. కానీ నంబర్స్ కంటే దాని ఎనాలిసిస్ ఇంపార్టెంట్. అండ్ ఎనాలిసిస్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, దీనివల్ల పబ్లిక్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, ఇంకేం చేయొచ్చు, ఈ మేజర్ పాయింట్స్. ఈ క్వశ్చన్ మనకి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ గుర్తుపెట్టు. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మూడింటికి చాలా ఇంపార్టెంట్ అయిన పేపర్ ఇది, న్యూస్ పేపర్. 1 పేపర్ చాలామంది అనుకోరు, బట్ 1లో మనకి సోషల్ ఇష్యూస్ అనే టాపిక్ వస్తుంది, దాంట్లో సీనియర్ సిటిజన్స్ అనే టాపిక్ వస్తుంది, సో ఎల్డర్లీ పీపుల్ అనే టాపిక్. దాని పరంగా GS1కి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక సెకండ్ అయితే సోషల్ జస్టిస్కి, థర్డ్ అయితే ఎకనామిక్ డెవలప్మెంట్కి, అన్నిటికీ మూడింటికి ఇంపార్టెంట్ అయిన పేపర్. సో ఈ 3 పేపర్స్లో మనకి దీని బేస్ మీద క్వశ్చన్ ఒకటి రావచ్చు. సో ఆ పరంగా దిస్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ కాంటెక్స్ట్ ఏంటిది, కన్స్ట్రెయిన్స్ ఏంటిది మనం తొందరగా అర్థం చేసుకోవాలి. సో లెట్స్ కీప్ ఇట్ షార్ట్ అండ్ లెట్ మేక్ ఇట్ క్విక్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్లో మనకి హోల్ సిస్టమ్ ఈజ్ ఆల్ అబౌట్ పెన్షన్ సిస్టమ్. సో అన్నిటి మీద కొంచెం అవగాహన ఉండాలి. సో ఆ పరంగా చూస్తున్నాను. సో ఒక స్టూడెంట్ మెయిన్స్ పర్స్పెక్టివ్ ఏం రాయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అది. సో ఆ పరంగా చూసుకుంటే మనకి అసలు ఈ పెన్షన్ సిస్టమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది, వై చేంజ్ ఇస్ రిక్వైర్డ్, ఎందుకు చేంజ్ కావాలి, అది ఫస్ట్ పాయింట్. అసలు నెసిటీ తెలవాలి కదా.
సో నెసిటీలో చూసుకుంటే మనం స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే మనది ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోయింది. మనది ఆల్రెడీ 150 million పీపుల్ నుంచి బై 2050 వీ విల్ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 350 million పీపుల్. అంటే దాంట్లో ఒక సగం మంది ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు. అంటే మీనింగ్ ఏంటిది? బై 2050 వీ విల్ హ్యావ్ అట్లీస్ట్ హాఫ్ పాపులేషన్ విచ్ ఇస్ ఓల్డ్. ఇది మేజర్ రీజన్. ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచించుకుని పెట్టుకోవాలి కాబట్టి. ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఈ వచ్చే పాపులేషన్లో మనకి అప్రాక్సిమేట్లీ 88% ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నారు. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే వీళ్ళకి సోషల్ బెనిఫిట్స్, పెన్షన్లు, గిన్షన్లు ఉండవు. ఇన్ఫార్మల్ సెక్టర్ అది డేంజరస్. మనకి 88% ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నారు ఎల్డర్లీ. దానివల్ల వాళ్ళకి ఒక స్టాండర్డ్ పెన్షన్ సిస్టమ్ లేదు. సో స్టాండర్డ్ పిఎస్ ఇస్ నాట్ దేర్. సో దీన్ని మనం సింపుల్గా పిఎస్ అనుకుందాము. ప్రతిసారి పెన్షన్ సిస్టమ్ రావడం కుదరదు. సో స్టాండర్డ్ పెన్షన్ సిస్టమ్ మనకి లేదు. అది పెద్ద ప్రాబ్లం. సో దీంట్లో మొత్తం ఆర్టికల్లో బేసికల్గా మాట్లాడుకునేది ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ వర్సెస్ ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టమ్. మొత్తం గేమ్ అంతా దీని మీద ఉంటుంది. సో వీటి మీద ఓవరాల్గా చర్చ జరిగిపోతుంది. మనం అనాలిసిస్ కూడా దీని పరంగానే వెళ్ళాలి. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ వల్ల, ఈ ఓపీఎస్ వల్ల, దో ఇట్ ఈస్ వెల్ఫేర్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ పెన్షన్ స్కీమ్ అట. సో ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇట్ లెడ్ టు ద ఫిజికల్ బర్డెన్. అంటే గవర్నమెంట్కి ఖర్చు ఎక్కువైపోయింది, ఫిజికల్ బర్డెన్ అయిపోయింది. ఓకే, ఎన్పిఎస్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 48% to 52% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ నాన్ అవేర్నెస్. అంటే వాళ్ళకి అసలు తెలియదు, అరే ఇన్ని ఉన్నారా బెనిఫిట్స్ అని వాళ్ళకి తెలియకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అందుకే 15-16లో వాళ్ళు ఏం చేశారంటే 2004, 15-16లో చేంజెస్ వచ్చినాయి కాబట్టి అవన్నిటినీ కూడా బేసికల్గా కాంట్రిబ్యూటరీ చేశారు. 2004లో పెన్షన్ స్కీమ్ తీసేశారు. దాని తర్వాత కాంట్రిబ్యూటరీ మోడల్ స్టార్ట్ చేశారు. అంటే ఏంటిదంటే బేసిక్ పేని పెంచేసి మీరే కాంట్రిబ్యూట్ చేసుకోండి మీ పెన్షన్కి. సో ఎవ్రీ మంత్లో మీ శాలరీలో కొంచెం పార్ట్ ఎన్పిఎస్కి వెళ్ళిపోతుంది పెన్షన్ స్కీమ్. సో 30 ఏళ్ళ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బికాస్ రైట్ నౌ ద పోర్ట్ఫోలియో ఇస్ నాట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ బట్ ఇట్ బికమ్స్ మార్కెట్ ఇనిషియేటివ్. సో మార్కెట్లో ఈక్విటీస్ని పెడతారు. సో మీ పెరుగుతూనే ఉంటాయి. ఎక్కువ రిస్క్ లేని నాన్ రిస్కీ పోర్ట్ఫోలియోస్లో పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, గవర్నమెంట్కి బర్డెన్ కూడా ఉండదు. బికాస్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటరీ బై నేచర్. అంటే ఏంది, మన శాలరీ నుంచి మనమే కట్ చేసుకుని పెన్షన్ యాడ్ చేసుకుంటాం, మన పెన్షన్ మనమే క్రియేట్ చేసుకోవడం. అది బేసిక్ కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటరీ బై నేచర్. అంటే మనమే కాంట్రిబ్యూట్ చేసుకుంటాం మన పెన్షన్కి, గవర్నమెంట్ ఎక్కువ యాడ్ చేయదన్నమాట. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. ఇప్పుడు మనం ఓల్డ్ పెన్షన్ సిస్టంలో ఏమైందంటే దిస్ వాజ్ ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళని అప్గ్రేడ్ చేయడానికి అని చెప్పేసి బేసికల్గా తీసుకొచ్చారు. ఇట్ వాజ్ అ గుడ్ సిస్టమ్. చాలామంది బెనిఫిట్ అయ్యారు, చాలామంది పవర్టీ నుంచి పైనకు వచ్చారు. ఒక్కసారి పవర్టీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. దట్ ఈస్ అనదర్ థింగ్. కొంచెం యాంటీ సెంటిమెంటల్ అయినా సరే, ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఏమైనా పే చేయాలంటే రెండే విధాలు. ఒకటి మనకు ట్యాక్స్లు పెంచాలి, దట్ మీన్స్ వీ హ్యావ్ టు ట్యాక్సెస్ మోర్, అండ్ మన డబ్బుల్ని ఎక్కువ ఫండ్లో యాడ్ చేసి ఇవ్వాలి. లేదా బయట నుంచి అప్పులు తీసుకోవాలి. అప్పులు తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి. అంటే ఒరిజినల్ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. అప్పుడు కూడా మళ్ళీ బర్డెన్ పబ్లిక్ మీదే పడుతుంది. ఎందుకు? ఇండియాకి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు. మనది బేసికల్గా సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్, కొంచెం అగ్రికల్చర్లీ డిపెండెంట్. ఈ రెండు ఎకానమీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బయటకు వెళ్ళే ప్రొడక్ట్స్ మనకు చాలా తక్కువ కాబట్టి
బర్డెన్ ఫైనల్గా సర్వీస్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ మన అగ్రికల్చర్ సెక్టర్ మీద పడుతుంది. సో మీకు తెలిసిందే రైతుల పరిస్థితి ఎట్లుంది. ఇక ఫైనల్గా సర్వీస్ సెక్టర్ మీద పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా గవర్నమెంట్ సర్వీస్, ప్రైవేట్ సర్వీస్, అన్ని సర్వీసెస్కి మీద ట్యాక్స్ ఎక్కువ పెంచాల్సి వస్తుంది. ట్యాక్స్ ఎక్కువ పెంచితే ప్రాబ్లం ఏంది, జనానికి నచ్చదు. అది పెద్ద ప్రాబ్లం. ఆల్రెడీ జనానికి వచ్చే పైసలే తక్కువ, దాంట్లో మళ్ళీ ట్యాక్స్ కూడా పెంచినారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం పడుతుంది, అది ఎవరికి నచ్చదు. సో ఇది గవర్నమెంట్ కూడా నచ్చదు. సో ఆ పరంగా ఆలోచించుకుంటే కాంట్రిబ్యూటరీ మోడల్ చాలా మంచిది విత్ రెస్పెక్ట్ టు నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి న్యూ పెన్షన్ స్కీమ్ అని వాళ్ళు బేసికల్గా ఫిక్స్ అయిపోయి చేసేసినారు. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే డిఫైన్డ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్కువ మార్పులు ఉండవు, రిస్క్ తక్కువ, కానీ ఫిజికల్ బర్డెన్ ఎక్కువ, అంటే గవర్నమెంట్కి బర్డెన్ ఎక్కువ అవుతుంది పైసలు పెట్టడానికి. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే పాపులేషన్ కీప్స్ ఇంక్రీజింగ్, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ప్రైసెస్. ఒకప్పుడు ఆనియన్ రేట్ ఎంత, ఇప్పుడు ఆనియన్ రేట్ ఎంత, ఒకప్పుడు టమాటా రేట్ ఎంత, ఇప్పుడు టమాటా రేట్ ఎంత, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రేట్ ఎంత, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రేట్ ఎంత, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవన్నీ ఇన్ఫ్లేషన్లో పోతూ ఉంటాయి. సో గవర్నమెంట్ మీకు ఒకప్పుడు 50,000 పెన్షన్ ఇస్తే ఇప్పుడు కూడా 50,000 పెన్షన్ ఇస్తే 50,000 10 ఏళ్ల క్రితం దాని వాల్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ 50,000 టుడే. ఒకప్పుడు 50,000 ఇస్తే మీరు 100 ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఈరోజు 50,000 ఇస్తే 50 ప్రొడక్ట్స్ కూడా రావు. వాట్ ఈస్ ద యూస్? అది లాజిక్ మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రైస్ వేరియేషన్స్ విల్ బికమ్ ప్రాబ్లమ్. అందుకే దిస్ కాంట్రిబ్యూటరీ మోడల్ వర్క్స్ వెరీ వెల్ అన్నమాట బేసికల్గా. సో ఈ కాంట్రిబ్యూటరీ మోడల్లో ఏం చేస్తారంటే మీ పెన్షన్ తీసుకెళ్ళి ఈక్విటీ మార్కెట్స్లో పెడతారు, దట్ టు లెస్ రిస్కీ. దానివల్ల కొంచెం మార్కెట్ బయాస్ ఉంటుంది దానికి. సో మీకు a little bit of secure profit వస్తుంది అన్నమాట. అట్లీస్ట్ బై ద టైమ్ యూ రిటైర్ మీకు ఒక 3 times 4 times ద అమౌంట్ దట్ యూ కాంట్రిబ్యూటెడ్ మీకు వస్తుంది. ఎందుకంటే అది 30 years జర్నీ కాబట్టి. 30 years జర్నీ కాబట్టి ఏమవుతుందంటే ఇయర్కి ఒక 8% వేసుకున్నా సరే 30 yearsలో మీకు కాదన్నా సరే ఒక 24 to 30% 2 times ఇంక్రీజ్ అవుతుంది మీకు మినిమం, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారో దాన్ని బట్టి. సో ఆ పరంగా దిస్ మోడల్ ఈస్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్ అని చెప్పేసి ఓవరాల్గా. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ ఆన్సర్ ఇస్ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, దట్ ఈస్ ఇందిరా గాంధీ నేషనల్ పెన్షన్ స్కీమ్, అదొకటి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ న్యూ పెన్షన్ స్కీమ్, అదొకటి మెన్షన్ చేయాలి. తర్వాత అటల్ పెన్షన్ స్కీమ్, అటల్ పెన్షన్ యోజన. ఈ 3 ఖచ్చితంగా మీరు ఆన్సర్లో మెన్షన్ చేయాల్సిన మేజర్ పాయింట్స్. ఇవి మెన్షన్ చేయకపోతే మీ మార్క్స్కి వాల్యూ రావు, అది మేజర్ పాయింట్. సో బేసికల్గా ఏం చేస్తున్నారంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ కాంట్రిబ్యూటరీ ప్లస్ గ్యారంటీ రిటర్న్స్. ఈ 2 కాన్సన్ట్రేషన్ మీద అటల్ పెన్షన్ యోజన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా ఆ స్టూడెంట్స్ మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ద న్యూ లేబర్ కోడ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, దీని మీద వీడియో కూడా చేశాను. న్యూ లేబర్ కోడ్స్, ద 4 codes ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ లేబర్ కోడ్స్తో పాటు మీరు ఖచ్చితంగా పాయింట్స్ మెన్షన్ చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ఈశ్రమ్ పోర్టల్. ఇది ఖచ్చితంగా దీని మీద కూడా ఈ 2 మీద వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈశ్రమ్ పోర్టల్ దాని ఇష్యూ. సో దీనివల్ల ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్స్ అంటే మీ లీగల్ ఆథెంటికేషన్ జరిగిపోతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రిజిస్టర్డ్ ప్లస్ నో మిడిల్ మ్యాన్, అంటే నో బ్రోకర్స్ ఇన్ బిట్వీన్. డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోతే సో మధ్యలో ఎవరైతే కమిషన్లు కొట్టేస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద రాడ్ అది. అయితే మ్యాటర్ ఏంటంటే నో బ్రోకర్స్, సో డైరెక్ట్గా పీపుల్ విల్ బి బెనిఫిటెడ్. దట్ ఇస్ ద బెస్ట్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద రిటర్న్స్ ఏవైతే వస్తాయో అవి ఆల్మోస్ట్ డెఫినెట్లీగా మీకు గ్రేటర్ దాన్ 50% రిటర్న్స్. ఇది ఏ మార్కెట్లో రాదు. అండ్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటరీ, ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్కి ఈ పెన్షన్ స్కీమ్స్లో మనం ఒక్కరమే కదా, ఉన్న 150 million అందరినీ ఫార్మలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఫార్మలైజేషన్ అంటే రెగ్యులర్ సిస్టంలోకి తీసుకురావడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ పెరుగుతాయి, వాళ్ళకి వచ్చే డబ్బులు పెరుగుతాయి, కెపాసిటీ పెరుగుతుంది, అసోసియేటెడ్ విత్ ఇన్ఫ్లేటెడ్ కాస్ట్స్. సో ఏమవుతుందంటే మీకు 3 times వస్తే అప్పుడు అంటే 30 ఏళ్ళ తర్వాత మీకు వచ్చే కాస్ట్, టమాటా ఈరోజు 100, టమాటా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపాయలు అనుకోండి, 30 ఏళ్ళ తర్వాత 100 రూపాయలు అవుతుంది గ్యారంటీగా. మధ్యలోనే అయింది, అది 200, 300 కావచ్చు. సో ఆ టైంకి సరిపోయేటట్టుగా మీకున్న అమౌంట్ ఆ 30 ఏళ్ళ తర్వాత ఖర్చులకి సరిపోతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి.
సో ఆ పరంగా మీరు ముస్లోలు అయిన తర్వాత కూడా మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఇన్ఫ్లేటెడ్ అసోసియేటెడ్ రిటర్న్స్ వస్తాయి మీకు. దానివల్ల దట్ ఈస్ అడ్వాంటేజ్ యూర్ గోయింగ్ టు హ్యావ్. సో ఖచ్చితంగా ఈ శ్రమ్ పోర్టల్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు థింక్. ఎందుకు ఇదంతా బెటర్ సూపర్ అంటే బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆధార్ లింక్. సో మీకు ఆధార్ కార్డు ఉంటే చాలు. సో ఆధార్ లింక్డ్ కాబట్టి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది దీని మీద. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ జరగాలంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఫ్యూచర్లో చేసుకోవాలి, ఇంపార్టెన్స్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ ఈస్ దిస్ విల్ లీడ్ టు జనాలకు కూడా అన్నిటి గురించి తెలుసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా డిజిటల్ లిటరసీ విల్ ఆల్సో ఇంక్రీస్, అవేర్నెస్ ఆల్సో విల్ ఇంక్రీస్. ఎందుకంటే షేరింగ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ బికమ్స్ ఈజీ. సోషల్ మీడియా ఉంది, షార్ట్స్లోనే మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పేస్తున్నారు. సో ఇది బేసికల్గా మనం లుకింగ్ ఎట్. సో మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రాగ్మెంటెడ్ ఇంప్లిమెంటేషన్. కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే 1 yearలో మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. సో రియల్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్ ఇంప్లిమెంటేషన్. ఈ ఫ్రాగ్మెంటెడ్ ఇంప్లిమెంటేషన్ స్మూత్గా జరగాలంటే పాలసీ కొంచెం అప్గ్రేడ్ చేయాలి, ప్లస్ పొలిటికల్ విల్. ఈ రెండు కనుక యాడ్ అయితే దీనికి ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం కూడా తొలగిపోతుంది. జనాలకు కావాల్సిన బెనిఫిట్స్, ఎస్పెషల్లీ ది ఎల్డర్లీ పీపుల్. ఈ ఎల్డర్లీ పీపుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ దేశానికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో 30 ఏళ్ళు దేశానికి ఇచ్చేసినారు. వెదర్ దే బిలాంగ్ టు ది ఇన్ఫార్మల్ సెక్టర్, ఫార్మల్ సెక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ గురించితో పాటు దేశం గురించి కూడా ఆలోచించి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక మెడిసిన్ కొన్నా సరే ఇండైరెక్ట్గా వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. డైరెక్ట్ ట్యాక్సెస్ మనకు ఫార్ములేషన్ తక్కువ ఉన్నా సరే ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి వచ్చే ట్యాక్సెస్ మనకి ఎక్కువ. సో ఇండైరెక్ట్గా దేశానికి వాళ్ళ కష్టపడి సంపాదించిన దాంట్లో ఆల్రెడీ దేశానికి పెట్టారు. సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద దేశం టు టేక్ కేర్ ఆఫ్ దీస్ పీపుల్ హు హావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద కంట్రీ. సో వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనది. సో గవర్నమెంట్ అండ్ జనం వాళ్ళందరూ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసుకోవాలి, వాళ్ళు కేర్ తీసుకోవాలి. సో ఈ 3 యాంగిల్స్ ఉన్నాయి మనం చూసుకోవాల్సింది. సో దిస్ అనాలిసిస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నుంచి న్యూ పెన్షన్ స్కీమ్కి రావడానికి మేజర్ చేంజెస్ ఇవి. ఓకే, సో దీనికి కావాల్సిన అసోసియేటెడ్ నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే డెమోగ్రఫీ, ఏజింగ్ పాపులేషన్, 88% సీనియర్ సిటిజన్స్. పెన్షన్ ఆర్కిటెక్చర్ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాను. IGNOPS ఇందిరాగాంధీ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, APY అటల్ పెన్షన్ స్కీమ్, NPS నేషనల్ పెన్షన్ స్కీమ్, వాలంటరీ సెక్టర్స్లో 100% ఈక్విటీ అలొకేషన్, లేబర్ కోడ్స్ అండ్ ఈశ్రమ్ ఇంటిగ్రేషన్. లేబర్ కోడ్స్ ఏంటిది, టోటల్ ఎర్నింగ్స్ ఎంత, క్రియేట్స్ నేషనల్ డేటాబేస్ రిజిస్ట్రీస్కి, వర్కర్స్కి మంచి బెనిఫిట్ ఏంటుంది బికాస్ దే ఆర్ రిజిస్టర్డ్. ఇది కాకుండా మనం చూసుకోవాల్సిన ఇంకో డైరెక్షన్ ఏంటంటే డిజిటల్ లిటరసీ అండ్ అవేర్నెస్. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ మెన్షన్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. ఓకే, సో ఈశ్రమ్ పోర్టల్ మీద ఏదైతే ఉందో మీరు చూసుకుంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అ లిటిల్ బిట్ ఆన్ ద ఈశ్రమ్ పోర్టల్. దీంట్లోంచి మనకి స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఈశ్రమ్ పోర్టల్ మీద ఫీచర్స్ ఏంటిది, దీస్ ఆర్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఈశ్రమ్ పోర్టల్ బికాస్ ఇట్ హస్ బీన్ న్యూస్ అని యూపీఎస్సీలో క్వశ్చన్ అడుగుతారు. సో దాని మీద కొన్ని డీటెయిల్స్ 3 or 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్, ఇట్ ఈస్ అ లేబర్ ఫోర్స్ రిజిస్ట్రీ సెంటర్. అది మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్స్లో కూడా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్. సో ఆ మేజర్ నోట్స్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. దీని మీద మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకుంటే డెఫినెట్గా యాడ్ చేయండి. బికాస్ ఒకటే పాయింట్ ఆఫ్ సోర్స్ నుంచి అంత ఇన్ఫర్మేషన్ జరగడం అనేది ఇంపాసిబుల్. మేజర్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ గివ్ యూ 80% ఆఫ్ ద మార్క్స్ ఐ హావ్ గివెన్ యూ. ఈ ఎక్స్ట్రా 20% అనేది మీరు స్పెషల్గా యూనిక్గా మీ పేపర్ని కొంచెం యూనిక్ చేసుకోవాలి. కాబట్టి మీ బ్యూటిఫుల్ ఐడియాస్ కొన్ని యాడ్ చేయండి. దట్ మేక్స్ యువర్ ఆన్సర్ వెరీ యూనిక్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు విన్ దిస్ UPSC వర్క్. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ పెన్షన్ స్కీమ్స్. ఈరోజు ఆర్టికల్లోంచి అనాలిసిస్ ఇది. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ టుడే ఇస్, ఇది చాలా చిన్నది కానీ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద సీజన్ ఫర్ సెక్యూరిటీ. సీజన్ ఫర్ సెక్యూరిటీ ఎందులో భయం మీరు ఆలోచించవచ్చు. ఈ సెక్యూరిటీ అంటే డిఫెన్స్ సెక్యూరిటీ అని కాదు, మన ఇల్లు సెక్యూరిటీ, మన హెల్త్ సెక్యూరిటీ, మన సెక్యూరిటీ. సో దాని పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ GS 1, 2, 3 అండ్ ఎథిక్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఇంపార్టెంట్. సో దిస్ ఆర్టికల్ ఫండమెంటల్ ఈజ్ అబౌట్ ఇన్సూరెన్స్ టాపిక్. సో ఇన్సూరెన్స్ అంటే లైట్గా మీరు అనుకున్న ఇన్సూరెన్స్ కాదు, మొత్తం ఓవరాల్ ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి. సో సెక్టర్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనకి మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏందో చూద్దాం ఒకసారి ఫాస్ట్గా క్విక్గా. సో ఫస్ట్ మనం చూడాల్సింది కాంటెక్స్ట్. సో సెక్యూరిటీ ఏంటిది, బేసికల్గా మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే
the concept of home insurance. Issues about home insurance. అది ఫస్ట్ యాంగిల్ మనం చూడాల్సిన ఫస్ట్ యాంగిల్ హోమ్ ఇన్సూరెన్స్. ఎందుకు అనేది చూద్దాం. సో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ వచ్చేస్తుందో మనం నెక్స్ట్ యాంగిల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీనికి అసోసియేటెడ్ ఫెలోస్. అంటే మనం డెఫినెట్గా మన మెయిన్స్ ఆన్సర్లో ఇలా గురించి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, IRDAI. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మీకు తెలిసిందే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది BGR అంటే భారతీయ గృహరక్ష, ఇల్లు కాపాడుకోవాలి. దీని గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. BGR. ఇది మేజర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ మెన్షన్. ఓకే, సో ఈ BGR తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఎవరి గురించి డిస్కస్ చేయాలంటే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హోమ్ ఓనర్స్. వాళ్ళు అసలు ఏం తెలుసుకోవాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ దట్ దీస్ ఫెలోస్ హ్యావ్ టు అండర్స్టాండ్? హోమ్ ఓనర్స్. అండ్ దీని వల్ల వచ్చే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అండ్ హౌస్ హోల్డ్ ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి. అండ్ ఇవన్నీ చదువుకున్న తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది. సో ఈ యాంగిల్స్లో మనము ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసుకోకపోతే వాళ్ళకి నచ్చదు పేపర్. మీరు ఏదో స్టోరీ రాస్తే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి పాయింట్స్ కావాలి, ఓకే, సైడ్ హెడింగ్స్ కావాలి, డిఫరెంట్ కావాలి. మీ మెయిన్స్ ఆన్సర్ షీట్లో ఇంతనే షీట్ ఉంటుంది. మరి ఆ ఫిలప్ చేసినప్పుడు కరెక్ట్ పాయింట్స్ ఒక లాజికల్ స్ట్రక్చర్లో పెట్టాలి. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో అసలు హోమ్ ఇన్సూరెన్స్ గురించి దాంట్లో మేజర్ డిపార్ట్మెంట్ ఎవరు? IRDAI వాళ్ళు. దాంట్లో మేజర్ కోర్ సబ్జెక్ట్ BGR. ఇదంతా కూడా హౌస్ ఓనర్స్కి ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా దానివల్ల ఏంటి ఇంపాక్ట్స్ అండ్ ఫ్యూచర్ ఏంటి. సో ఇలా మనము ఆన్సర్ రైటింగ్కి ప్రిపరేషన్కి మోడల్స్ పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూసుకుంటే మనము ఏమి చేద్దాము అంటే వీ విల్ డిస్కస్ అబౌట్ అసలు హోమ్ ఇన్సూరెన్స్ ఏంది, వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో హోమ్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ పరంగా ఏంటంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు వాడతారు? ఏదైనా డిస్ట్రాయ్ అయితే కంపెనీ వాళ్ళు మనకి ఇన్వెస్ట్ చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనుకో, ఏమవుతుంది మనకి పైసలు దాంట్లో? వీ పే ప్రీమియమ్స్ అండ్ వెన్ ద టైమ్ కమ్స్ దే గివ్ అస్ ఇఫ్ దేర్ ఇస్ అ సిచ్యువేషన్ లైక్ దట్. సో హోమ్ ఇన్సూరెన్స్లో కూడా ఏమవుతుంది? ఇల్లు కట్టించుకున్నాము, న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఫస్ట్ ఓ మై గాడ్ సినిమా చూసినారు కదా, అట్లనే సంథింగ్ లైక్ దట్. ఓకే, సో దీంట్లో మనం చేసుకోవాల్సింది అంటే మార్కెట్ వాల్యూ. ఎప్పుడైతే వాళ్ళు ఏమంటారంటే యూ షుడ్ గో ఫర్ రీవాల్యుయేషన్ కాస్ట్ ప్రస్తుతానికి, నాట్ మార్కెట్ వాల్యూ. సో కండిషన్ ఇది మాట. రీవాల్యుయేషన్ కాస్ట్ ఒకటే చూసుకోవాలి, రీకన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ రీవాల్యుయేషన్ కాస్ట్, బట్ నాట్ ద మార్కెట్ కాస్ట్. సో దీంట్లో ఏమైతే క్లెయిమ్స్ ప్లే చేస్తారో క్లెయిమ్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రిపేరింగ్ ప్లస్ రీబిల్డింగ్ మాత్రమే వాడతారు బేసికల్గా. క్లెయిమ్స్ ఏదైతే ప్రూవ్ చేస్తారో అది వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో చాలా ఎక్స్క్లూషన్స్ కూడా ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ యూ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు ఇన్సూరెన్స్ కట్టినారనుకోండి, దాని ప్రీమియం 6K. ఇది కొంచెం హై. ఇది పరిస్థితి మార్కెట్ ఫస్ట్. సో హోమ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇవి ఉన్న డీటెయిల్స్ ఇవి బేసికల్గా జనరలైజ్ డీటెయిల్స్. మళ్ళీ స్కీమ్కి మారిపోతాయి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో కానీ అసలు ఫస్ట్ ఈరోజు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటిది? వాట్ ఈస్ ద మేజర్ పాయింట్? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హోమ్ ఓనర్స్కి ఖచ్చితంగా తెలియాలి. అరే మీకు ఇంతనే వస్తారు అబ్బాయి, అంత మించి రాదు. కానీ ఈరోజు ఈ సెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్?
ఎందుకు అంటే బేసికల్గా దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. ఫస్ట్ రీజన్ ఇస్ క్లైమేట్ రిస్క్స్. అది మేజర్ ప్రాబ్లం. ఇవి మన మ్యాన్ మేడ్ కాదు, మ్యాన్ మేడ్ క్లైమేట్ మేడ్ రెండు కలిపి వచ్చిన క్లైమేట్ రిస్క్స్. ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్స్, క్లౌడ్ బర్స్ట్స్ కొన్ని రీజన్లో, కొన్నేమో ఫ్లాష్ ఫ్లడ్స్, అండ్ రీసెంట్గా కేరళ లాంటి ప్లేస్లో అయితే ల్యాండ్ స్లైడ్స్. ఇవి ఎప్పుడు ఎట్లా వస్తాయో ఎందుకు వస్తాయో ఎవరికి తెలియదు. సో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కటి నడుస్తుంది. హీట్ వేవ్స్, క్లౌడ్ బర్స్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సరే ఇవన్నీ ఒకటి అనుకుంటే, దీంతో పాటు అడిషనల్గా అర్బన్లో ఎక్స్క్లూజివ్గా అర్బన్ ఏరియాస్లో ఫైర్స్, అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏడవర్తే మొన్ననే రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక్కట్లోనే ఒక 3, 4, 5 ఫైర్ ఇన్సిడెంట్స్ చూసినాము. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ ఫాల్ట్స్ వల్ల. లైన్లు క్లియర్ లేకపోవడం, మోర్ షార్ట్ సర్క్యూట్స్, ఆల్ దట్ ఈస్ లీడింగ్ టు దట్. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు ఇన్సూరెన్స్ సెక్టర్ పెనట్రేషన్ ఇస్ వెరీ వెరీ లెస్. ఇల్లుకి ఇన్సూరెన్స్ తీసుకోవాలనే కాన్సెప్టే చాలా మంది దగ్గర తెలియదు. సో లో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఇన్ దీస్ సెక్టర్స్ అని మనం మేజర్గా చెప్పొచ్చు. సో ఇవన్నీ గురించే దాన్ని పెనిట్రేట్ కావడానికి గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బీజీఆర్. చెప్పాను కదా ఇందాక, భారతీయ గృహ రక్ష, హోమ్ ఇన్సూరెన్స్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ గృహ రక్ష. సో ద రీజన్ వై దిస్ బీజీఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనే దానికి మేజర్ రీజన్ ఇది. సో భారతీయ గృహ రక్షలో ఏం ప్రొవైడ్ చేస్తారు? సరే ఇస్తారు, ఏమిస్తారు? ఇది ఐఆర్డిఏ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళలో, ఫర్ ఆల్ జనరల్ ఇన్సూరెన్స్లో దిస్ scheme will also be added. Bharatiya Griha Raksha will be added into all the general schemes ki, general insurance ki offer cheyadaniki cheptunnaru. దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టర్లో చాలా ఫ్రాడ్స్ ఉంటాయి, అవన్నీ తగ్గించడానికి బేసికల్గా. సో రాంగ్ అమ్మే వాళ్ళకి, సో మిస్ సెల్లింగ్. అండ్ ఈ జనరల్ ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూనిఫామ్ అండ్ సింపుల్ టు అండర్స్టాండ్. ఇది జనాలకి చాలా మంచిది, పబ్లిక్కి చాలా చాలా మంచిది ఇది. ఎందుకంటే వెన్ ద వర్డ్స్ ఆర్ సింపుల్, క్లియర్ కట్గా ఉంటే అందరికీ అడ్వాంటేజ్. అండ్ దీనివల్ల మిస్ సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో, కన్ఫ్యూజన్ ఎవరైతే ఉన్నాయో, కన్ఫ్యూజన్స్ అండ్ ఓవర్ ప్రైసింగ్ విత్ బై ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇవన్నీ ఇంకా ఉండవు అన్నమాట. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ భారతీయ గృహ రక్షణ. సో ఈ భారతీయ గృహ రక్షలో మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో మనం కవర్ చేసే యాంగిల్స్ ఏంటి? ఈ బీఆర్లో మనం కవర్ చేసే యాంగిల్స్, బిల్డింగ్స్ విల్ బి కవర్డ్, హోమ్స్ విల్ బి కవర్డ్, డిజాస్టర్స్, ఎనీ దారుణమైన సడన్ డిజాస్టర్స్ విల్ బి కవర్డ్. ఈ మూడిటికి in different dimensions, in different situations, the insurance will be provided to you. So within 7 days the insured amount will come to you. So this also includes external threats like terrorism kuda. Terror attacks జరిగినప్పుడు మీ ఇల్లు కూలిపోవాల్సి వస్తుంది, బాంబ్స్ బ్లాస్ట్ అయినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దిస్ యాడెడ్ టు ఇట్. సో హై రిస్క్ జోన్స్, లో రిస్క్ జోన్స్, నో రిస్క్ జోన్స్ అన్ని కూడా కవర్ అవుతుంది. అండ్ దీంతో పాటు it will also cover rent, personal insurance up to 5 lakhs, personal accident insurance mata, this also will be covered into this. Dan valla loss of lives emana jarigina sare that will be taken care of. Okay, and alternate accommodation in terms of disasters, so alternate accommodation will also be provided to you. Loss of life aina kuda insurance also will be provided to you. So anni vidaluga
దిస్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ దీనివల్ల జనాల లైఫ్ సేఫ్గా ఉంటుంది, ఇన్షూర్డ్ ఎకనామికలీ, సోషలీ. కానీ ప్రాబ్లం ఏంటిది? అవేర్నెస్ ఇస్ ద ప్రాబ్లం. ముందే చెప్పాను కదా, రియల్ ప్రాబ్లమ్ ఇస్ అవేర్నెస్. మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఇస్ అవేర్నెస్ లేదు. ఓన్లీ పెనట్రేషన్ చూసుకుంటే హోమ్ ఇన్సూరెన్స్కి ఓన్లీ less than 1% ఉంది. 99% అవేర్నెస్ కావాలి. అందుకే వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ద మోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఈ ఫ్యూచర్లో మోర్ పెనట్రేషన్ జరగాలి, అంటే మోర్ అవేర్నెస్ రావాలి. అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ షుడ్ బి ఇన్షూర్డ్. ప్రతి ఇల్లు ఇన్షూర్డ్ కావాలి. సో ఎందుకంటే మన ఇల్లు ఎవరి చేతిలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్సూరెన్స్ని వాడుకోవడం పబ్లిక్కి బాగా అలవాటు కావాలి. ఎందుకంటే మనం ఎంత సేవ్ చేసినా సరే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చే అమౌంట్ మనం పే చేయలేం. సో అందుకే ప్రజలు స్మార్ట్ అయిపోయి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తక్కువ పెట్టుకుని రిటర్న్స్ ఎక్కువ పెట్టుకోవాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది గవర్నమెంట్. అన్నిటికీ బెనిఫిషియల్గా ఉంటుంది. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. ఇన్సూరెన్స్ రైజెస్ డ్యూరింగ్ క్రైసిస్, IRDA స్టాండర్డైజ్డ్ పాలసీ, భారతీయ గృహ రక్ష. సో మ్యాండేటరీ ఫర్ ఆల్ జనరల్ ఇన్సూరెన్స్ ఫర్ స్టాండర్డ్ ఫార్మాట్, అది మెన్షన్ చేశాను. రిస్క్ కవరేజ్, మల్టిపుల్ hazards, natural disasters, man-made events, homes must be insured, contents automatically insured, actual repair అది ఒకటే ఉంది, పర్సనల్ యాక్సిడెంట్ ఎక్స్ట్రా ప్రీమియం రెండు కూడా కవర్ చేస్తుంది. సో అట్లా దాని డీటెయిల్స్ గురించి చెప్పాను. సో దిస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. యూ మైట్ గెట్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్, బట్ మేజర్లీ దిస్ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ కూడా చేయండి, మాకు పంపించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సూపర్ ఆర్టికల్ ఫర్ టుడే, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ నేషనల్ ఇంటెలిజెన్స్, నాట్ గ్రిడ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఆర్టికల్లో. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ గెయిన్స్ ట్రాక్షన్ యాజ్ సెంట్రల్ ఏజెన్సీస్ పోలీస్ స్కోర్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఆల్ అబౌట్ నేషనల్ గ్రిడ్, నాట్ గ్రిడ్. Very very important for international relations, security and prelims as well as mains. మూడిటికి చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం వరల్డ్ అంతా ఇప్పుడు కరెంట్లీ సెక్యూరిటీ, ఏ కంట్రీ సెక్యూర్గా ఉంటుందో ఆ కంట్రీ మీద ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి. సో అంతే నాట్ గ్రిడ్ ఎకనామికల్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్, సెక్యూరిటీ వైజ్ ఆబ్వియస్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ గ్రిడ్లో బేసికల్గా డేటాబేస్ క్రియేషన్ విల్ బి క్రియేటెడ్. సో అందరికీ ఇన్ఫర్మేషన్ కావాలి. సో డిఫరెంట్ ఏజెన్సీస్ రిక్వైర్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక స్టాండర్డైజ్డ్ సెంట్రల్ ఏజెన్సీలో పెట్టాలని ఓవరాల్ ఐడియా. సో దాని గ్రిడ్ పేరే నేషనల్ గ్రిడ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో అసలు మనం కాంటెక్స్ట్ ఏంటిది, మనం ఏమేమి అర్థం చేసుకోవాలో ఒకసారి ఫస్ట్ గ్లాన్స్ కొడదాం. సో కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్, దాని బ్యూటీ ఏంటో ఒకసారి చూద్దాము. ఇది బేసికల్గా నాట్ గ్రిడ్ అనేది 26/11 అటాక్స్ తర్వాత చాలా చాలా ప్రామినెంట్ అయిపోయింది. ఆఫ్టర్ 26/11 అటాక్స్. సో ఆ 26/11 అటాక్స్లో మీకు తెలిసిందే చాలా దారుణాలు జరిగినాయి. సో ఇదంతా ఎందుకు జరిగింది 26/11 అటాక్స్ అంటే బికాస్ ఆఫ్ 26/11 అటాక్ జరగడానికి దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. ఇది ఇలా జరుగుతుందని మనం ముందే తెలుసుంటే ముందే మన వాళ్ళని రెడీగా పెట్టుకుని ఆ గిసబ్ గాని వేసి పడేసేటోళ్ళం. అప్పుడే అది కుదరలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం రియలైజ్ ఏంటంటే అన్ని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఒక యూనిఫైడ్ సెంట్రల్ డేటా సిస్టమ్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్కి మనము బలయ్యాము అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాకింగ్ సిస్టమ్. The whole game of defense is all about tracking and data collection. ఇవి ఒక్కొక్క ఏజెన్సీ ఇండిపెండెంట్గా చేసుకునేవి. కానీ ఇప్పుడు ఇండియా ఇస్ బికమింగ్ అ సూపర్ పవర్ కాబట్టి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళగా కంప్లీట్గా డేటా సిస్టమ్ అంతా ఒక చోట ఉంటే బాగుంటుందని బేసికల్గా ఐడియా. సో అందుకే ద కాన్సెప్ట్ ఆఫ్ నాట్ గ్రిడ్, అది బేసికల్గా ఐడియా. సో with AI also popping into picture, with new technology and AI, this centralization of data is very important. Centralization of data అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే వీటన్నిటిని వాడే ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్ ఏంటో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పరంగా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మీరు చూసుకుంటే ఈ ఇంటెలిజెన్స్ కన్స్యూమర్స్ ఎవరు, హూ ఆర్ ద మెయిన్ ఇంటెలిజెన్స్ కన్స్యూమర్స్, దిస్ బికమ్స్ అ ప్రయారిటీ.
ఫస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి డేటా కావాలి, ఎన్ఐఏ వాళ్ళకి దట్ ఈస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి డేటా కావాలి. ఇక చెప్పదు, మొత్తం స్పై గ్యాంగ్ అంతా జేమ్స్ బాండ్స్ అంతా ఇరడే ఉంటారు. సో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లిమిటెడ్ సెట్స్. నెక్స్ట్ DGGI, యాంటీ స్మగ్లింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో చూడండి, ఆల్ దీస్ ఏజెన్సీస్ రిక్వైర్ దిస్ డేటా. ఈడీకి డేటా కావాలి, సిబిసిఐడి వాళ్ళకి డేటా కావాలి, అండ్ GFT, DR అండ్ అదర్స్, ఇంకా స్మాల్ అదర్ ఏజెన్సీ. సో వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఒక సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ అండ్ ఎఫిషియంట్ ట్రాకింగ్ సిస్టమ్స్. ఇవన్నిటికీ సొల్యూషన్ ఇస్ ద బ్యూటిఫుల్ NAT-గ్రిడ్. అది మనం అర్థం చేసుకోవాల్సిన డైనమిక్స్ మాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఒక సెంట్రలైజ్డ్ డేటా సెంటర్స్ ఉన్నాయో, మన డిఫెన్స్ మెకానిజమ్స్, ట్రాకింగ్ మెకానిజమ్స్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు? వాళ్ళ డబ్బులు, వాళ్ళ రిసోర్స్లు మనవి ట్రాకింగ్ సిస్టమ్ సూపర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మన డబ్బులు పెడతారు. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గేటెడ్ కమ్యూనిటీస్, వైకి దానికి ఎందుకంత డిమాండ్ పెరిగింది? ఓన్లీ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ పర్పసెస్. సెక్యూరిటీ సేఫ్, మనీ సేఫ్, ఇన్వెస్ట్మెంట్ సేఫ్. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. దేశంలోకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావాలంటే సెక్యూరిటీ అపారటస్ షుడ్ బి ఫెంటాస్టిక్. అంటే సెక్యూరిటీ అంటే ఉట్టి మనుషులు పెట్టుకుని గన్లు పెట్టుకోవడం కాదు. అసలు బ్యాడ్ జరగకముందే బ్యాడ్ని అంతం చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవడో బాంబు పెడుతున్నాడని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ముందే ఉందనుకోండి, వేసి పడేయచ్చు. మొన్న రీసెంట్గా మన టెర్రరిస్టులు పట్టుకున్నారు కదా, బాంబ్ మేకర్స్ని, ISIS ఏజెన్సీని పట్టుకున్నారు కదా. ఎట్లా? ట్రాకింగ్ సిస్టమ్. ఇదే ట్రాకింగ్ సిస్టమ్ సెంట్రలైజ్డ్గా ఒక చోటు ఉంటే ఆబ్వియస్గా ఫ్యూచరిస్టిక్గా we can track all the bullshit. At the same time, investments are safe. It's good for the economy. It's good for our public. It's good for our people. It's good for our country. So, andike NAT-గ్రిడ్ becomes primarily very important. These are all the organizations which will be requiring data. Adi manam grahinchukovali. So, this is why NAT-గ్రిడ్ is very, very important. So, basically, దీంట్లో మనకి SP ర్యాంక్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యాక్సెస్ దొరుకుతుంది వాటికి. సో SP ర్యాంక్ ఆథరైజేషన్ కోడ్స్ అంతా SP ర్యాంక్ అండ్ అబవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రియల్ టైమ్ యాక్సెస్ దొరుకుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ NAT-గ్రిడ్ దేన్ని ఫ్యూజన్ చేస్తుంది? ఫ్యూజనింగ్ ప్రాసెస్ ఏవేవి కలుపుకుంటుంది అపార్ట్ ఫ్రమ్ ద డేటా, ఇది వాడే ఫ్యూజన్ ప్రాసెస్ ఏంటి? సో NAT-గ్రిడ్ యొక్క ఫ్యూజన్ ఏంటి? ఎవరెవరిని వాట్ డేటా విల్ ఇట్ ఫ్యూజ్? కలుపుకునే డేటా ఏంటి? ఫస్ట్ కలుపుకునేది ఆధార్ కార్డ్స్, ఆధార్స్ ప్లస్ IDs. ఇది ఫ్యూజ్ చేస్తుంది, అంటే మిక్స్ చేస్తుంది, ఆల్ మిక్స్ ఫుడ్ చేస్తుంది అన్నమాట. మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇమిగ్రేషన్ అండ్ ట్రావెల్ డేటా, వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ PAR. PAR అంటే మొన్న చెప్పాను, ప్రొటెక్టెడ్ ఏరియా రీజియన్కి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి నార్త్ ఈస్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఇమిగ్రేషన్ పర్పసెస్ అండ్ ట్రావెల్ పర్పసెస్లో వచ్చిన డేటా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో దాని లిమిట్స్ ఏంటిది? సడన్గా ఒకటే చోట 500 కోట్లు పడ్డా అనుకోండి, ట్రాక్ చేస్తారు. అది కాకుండా టెలికామ్ యొక్క మెటా డేటా ఫ్యూజ్ చేస్తారు దీంట్లో. సో దాంట్లో ప్యాటర్న్స్ కనుక్కుంటారు. దే ఫైండ్ అవుట్ ఆల్ ద ప్యాటర్న్స్. ఎప్పుడైనా సరే లాజిక్ ఇస్ వెన్ పీపుల్ ఆర్ నాట్ ఫౌండ్, అంటే జనం కనుకోకపోతే యూ షుడ్ ఫాలో ద మనీ ట్రయల్. అంటే మనీ ట్రయల్ అంటే డబ్బు ఎవరి చేతి నుంచి ఎక్కడ మారుతుంది, విల్ లీడ్ టు ద క్రైమ్, అండ్ ఫ్రమ్ ద క్రైమ్ యూ కెన్ ఫైండ్ ద క్రిమినల్. దట్ ఇస్ ద లాజిక్. డబ్బుని ట్రాక్ చేస్తే చాలు, దొంగతనం రెండు దొరికిపోతాయి, క్రైమ్ క్రిమినల్ ఇద్దరు దొరికిపోతారు. సో అందుకే మనీ ట్రయల్కి డేటా కావాలి. అందుకే దిస్ ఫ్యూజన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేశారు ద కాన్సెప్ట్ ఆఫ్
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో దీంట్లో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్రాన్స్పోర్ట్. అందుకే మీరు చూస్తే రీసెంట్గా మొత్తం అంతా కూడా స్టేట్ ట్రావెల్ ఏజెన్సీస్ అన్నింటినీ కూడా ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ కాల్డ్ వాహన్ అనే ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చారు. వాహన్ డేటాబేస్ని దాన్ని కూడా ఫ్యూజ్ చేస్తారు దీంట్లోకి. ఓకే, అండ్ దీనివల్ల డ్రైవింగ్ లైసెన్స్ అండ్ సారథ్లో ఏం చేస్తారంటే డ్రైవింగ్ లైసెన్సెస్ ఇవన్నీ ట్రాక్ చేస్తారన్నమాట. సో చూసుకుంటే ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ అ సిటిజన్ విల్ రిక్వైర్ అండ్ అ నాన్ సిటిజన్ విల్ రిక్వైర్. దానివల్ల ఇవన్నిటిని వాళ్ళు దే విల్ ఇంటిగ్రేట్ అండ్ ఫైండ్ ప్యాటర్న్స్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ మీడియా. దీనివల్ల ఈ మనీ ట్రయల్ ఇవన్నీ వాళ్ళు వాడే బండ్లు గిండ్లు ఎవ్రీథింగ్ కంప్లీట్గా ట్రాక్ అయిపోతుంది. దానివల్ల ఫాస్ట్ ట్రాకింగ్ జరుగుతుంది. దీనివల్ల పోలీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, గ్రౌండ్ స్టాఫ్ అండ్ డిఫెన్స్ సెక్యూరిటీ మొత్తానికి కూడా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ట్రాకింగ్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ అండ్ ద కంట్రీ ఈజ్ మోర్ సేఫర్. జాగ్రత్తగా ఉండాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో ఈ డైరెక్షన్స్లో ఈ లాజికల్ దాంట్లో దిస్ NATGRADE విల్ వర్క్ అండ్ దట్ ఈస్ హౌ ద ఫ్యూజన్ ఆఫ్ ఆల్ దీస్ డేటా ఇంటూ అ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ డిఫెన్స్ సెక్యూరిటీ. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీని పరంగా దీనికి కావాల్సిన నోట్స్ నేను క్లియర్గా ఇక్కడ ప్రొవైడ్ చేశాను సో దట్ యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ టూ మచ్ ఆన్ వాట్ నోట్స్ హెస్ టు బి ప్రొవైడెడ్. సో చూస్తే మీరు NATGRADE యాక్చువల్లీ ఏం చేస్తుందో మెన్షన్ చేశాను. అసలు ఎందుకు క్రియేట్ చేశారు? ముంబై టెర్రర్ అటాక్ 2009లో ప్రపోజ్ చేశారు, తర్వాత బిల్డప్ చేశారు. రియల్ టైమ్ డేటా ఫ్యూజన్, క్రాస్ డేటాబేస్ విత్ డిఫరెంట్ కంట్రీస్, తర్వాత ఎయిర్లైన్ బుకింగ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, రెయిన్ అండ్ రోడ్ ట్రావెల్ ఐడీస్, సోషల్ మీడియా ప్రొఫైల్స్, లిమిటెడ్ మెటా డేటా. ఆఫ్ కోర్స్ కొంచెం ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి, బట్ స్టిల్ డిఫెన్స్ సెక్యూరిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వన్స్ ప్రైవసీ. దట్స్ ద హోల్ గేమ్. సో ఆ పరంగా హౌ NATGRADE వర్క్స్ ఇంటర్నల్లీ, డేటా ప్రొవైడర్స్, సోర్స్ డేటాబేస్, UIDA, NCRB దట్ ఈస్ లింక్ టు ద క్రైమ్ రికార్డ్ బ్యూరో. సో ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో వాడు ట్రాక్ చేస్తారు. సో ఎయిర్లైన్, రైల్వేస్ అన్నిటిని, టెలికామ్ మెటా డేటా, సెబీ బ్యాంకింగ్ రికార్డ్స్, స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, దాంట్లో వెహికల్ రిజిస్ట్రేషన్స్ అన్నిటిని ప్రొవైడ్ చేసుకుంటారు. ఈ అన్ని డేటా ఫ్యూజ్ చేసి ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఏజెన్సీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ దే డూ ద వర్క్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇది ద లాజిక్ విచ్ ఇస్ అప్లైడ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, మస్తు పైసలు మస్తు బడ్జెట్ ఇచ్చినారు బార్డర్ రోజ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి. సో దాంట్లో పరంగా చూసుకుంటే మనకి రాజ్నాథ్ అని అన్వీల్స్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, 125 BRO ప్రాజెక్ట్స్, మస్తు పైసలు ఇచ్చినారు దీనికి. సింగిల్ డే ట్రాన్సాక్షన్ ఫాస్ట్గా, అందుకే మస్తు పైసలు పెట్టినారు ఒకటే రోజులో. ఎప్పుడు కూడా ఇండియన్ హిస్టరీలో ఒకటేసారి ఇంత డబ్బులు అట్లా పెట్టడం అనేది ఫస్ట్ టైం. అందుకే వెరీ ఇంపార్టెంట్ అయిపోతుంది మన ఫిలిమ్స్కి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని పరంగా చూసుకుందాం. కాంటెక్స్ట్ ఏంటిది, కథ ఏంది, వాట్ ఇస్ ద కథ, వాట్ ఇస్ ద కాంటెక్స్ట్. ఫస్ట్ 125 ప్రాజెక్ట్స్ BRO వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వై డస్ ఇట్ మ్యాటర్? BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ త్యాగము, వీళ్ళది పని చాలా చాలా ఇంపార్టెంట్. సో దేనికి? ఇట్ ఈస్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మొత్తం అంతా ఇన్ఫ్రా మీద కాన్సన్ట్రేషన్. వై? ఎందుకు ఇన్ఫ్రా? ఎందుకు మీకు ఆల్రెడీ తెలిసిందే. ఫస్ట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ LAC విత్ చైనా, ఫస్ట్ పాయింట్ మేజర్లీ. సెకండ్, వింటర్స్ టూ స్ట్రాంగ్ అయిపోయినాయి. వింటర్స్ టూ స్ట్రాంగ్ వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి కదలిక తగ్గిపోతుంది. దేర్ మూవ్మెంట్ విల్ బికమ్ స్లోవర్. సో వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ చేసుకోవాలి. సో ఐ విల్ సే ఇంపెండెన్స్ టు ఆర్మీ ఈ వింటర్స్ వల్ల. దానివల్ల ట్రాక్ చేయడము, మెషిన్లు తీసుకుపోవడం, వార్ జోన్స్ తీసుకుపోవడం కష్టమవుతుంది. దట్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా మనకి హిస్టారికల్గా దీస్ ఆర్ ఆల్ ద ప్రీవియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ వీ హ్యాడ్ వార్ జోన్స్లో. ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇన్ఫ్రా గ్యాప్స్ని ఫిల్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్. అది మనం తెలుసుకున్నాము, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది కాకుండా
disasters in Himalayan states. These are the major reasons why the infra is very, very important. Disasters in Himalayan meekemo relief delays, high altitude connectivity with defense, civilians to connection problem aitundi. Therefore, infrastructure is nothing but ఈ ఇన్ఫ్రా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఫైనల్గా ఈ ఇన్ఫ్రా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో మనకి కనెక్టివిటీ బాగుంటుంది, కనెక్టివిటీ ఇంక్రీజెస్, సెక్యూరిటీ ఇంక్రీజెస్, సెక్యూరిటీ కూడా భయంకర ఇంక్రీజ్ అవుతుంది, కనెక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ సర్వైవల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఇవన్నీ సెక్యూర్గా అయినాయో మనకు కావాల్సింది, మనకు ఉండాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశం యొక్క సావర్నిటీ. భయంకర ఇంక్రీజ్ అవుతుంది. మన దేశం యొక్క సావర్నిటీ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందంటే మన బార్డర్స్ సేఫ్గా ఉన్నప్పుడు, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్గా ఉన్నప్పుడు, ఫాస్ట్ ట్రాకింగ్ మెకానిజమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు బార్డర్స్ సేఫ్గా ఉంటాయి. దేశం యొక్క మనల్ని ఎవరు గెలకలేరు, మనల్ని ఎవరు టచ్ చేయరు సింపుల్గా. సో దట్స్ ద హోల్ గేమ్. సో అది బేసికల్గా ఈ బార్డర్ అవుట్ ఆర్గనైజేషన్ సడన్గా ఇంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అది బేసికల్గా. దీంట్లో ఆల్మోస్ట్ 125 BRO ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇవ్వడం జరిగింది. సింగిల్ పేమెంట్ చేశారు వాళ్ళు, ఒకటేసారి డమ్ అంటూ డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇది హిస్టారికల్గా ద బెస్ట్ థింగ్. దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే డబ్బులతో ఏం చేస్తారు, వాట్ ఆర్ దే ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ ఈస్ 28 roads which are very important for transport and all these things. That is the first thing that they are concentrating on. 93 బ్రిడ్జ్లు కడుతున్నారు. ఈ రెండు కూడా 4 మేజర్ ఏరియాస్లో కడుతున్నారు, ఇంపార్టెంట్ ఏరియాస్లో కీ సెక్టర్స్ దగ్గర కడుతున్నారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. 28 roads, 93 bridges, 4 మేజర్ అసెట్స్. సో బేసికల్గా కవర్ చేసే అసెట్ క్రియేషన్ కూడా చేస్తుంది. దట్ ఈస్ వన్ పాయింట్. సో బేసికల్గా మనం చూసుకుంటే the places where they are doing this, అది strategically very important మనకి. The places where they are building this అనేది చాలా చాలా important. So లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత they are also building some things near సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, తర్వాత రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ అండ్ మిజోరాం. ఇవి అన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని బిల్డప్ చేస్తున్నారు టు బిల్డప్ అవర్ డిఫెన్స్ సెక్యూరిటీ నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్. మొత్తం న్యూస్లో ఇదే నడుస్తుంది బేసికల్గా. సో వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి ఎందుకు ఇంపార్టెంట్, బికాస్ ఇలాంటిది హైయెస్ట్ ఇప్పుడు వరకు ఎప్పుడు ఇవ్వని బడ్జెట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ కాబట్టి ఇట్ గివ్స్ అ స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. హైయెస్ట్ కాబట్టి ఇట్ గివ్స్ అ స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ షయాక్ టనల్, అది వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ బేస్డ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫర్ మ్యాప్ బేస్డ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. మ్యాపింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. షయాక్ టనల్, that is a major point. Okay, సో దీని ఫీచర్స్ ఏంటంటే ఇట్ ఇస్ 920 meters ఆల్ వెదర్ బ్రిడ్జ్, ఆల్ వెదర్ సర్కమ్స్టాన్సెస్. దట్ మీన్స్ ఇండైరెక్ట్గా మిలిటరీకి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోతుంది. ర్యాపిడ్ ట్రాప్ మూమెంట్కి, వల్నరబుల్ పాసెస్ నుంచి దానికి. అండ్ ఫ్యూచర్ పాయింట్,
That's another place where the interest lies. Galwan Memorial, War Memorial adi. So operationalism and symbolic resolve ki చాలా important. సో మన ఆపరేషన్స్కి అండ్ సింబాలిక్ గాల్వన్ క్లాసెస్తో చనిపోయిన వాళ్ళ మార్టర్స్ కాబట్టి సో ఈ రెండు ప్లేసెస్ ఎక్స్క్లూజివ్గా స్టార్ పెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో ఎక్కడ పడితే అక్కడ వాడుకోవడానికి చాలా యూస్ఫుల్. సో ఇది వై దిస్ అంటే దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే టనల్స్, ద బిజినెస్ ఆఫ్ టనల్స్. టనల్స్ ఏమవుతుందంటే ఆల్ వెదర్ కండిషన్స్ యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిజాస్టర్ అయింది, రోడ్స్ బ్రిడ్జెస్ ఎరగచ్చు బెదరచ్చు, కానీ టనల్స్ అండర్ గ్రౌండ్ కాబట్టి సేఫ్గా ఉంటాయి. ట్రూప్ మూమెంట్ చేయడానికి ఎప్పుడైతే వెదర్ బాగాలేదో మన ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అయిపోయి మన దేశాన్ని ఎప్పుడో ప్రొటెక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. సో దానికి రెడీగా ఉండడానికి టనల్స్, అండర్ గ్రౌండ్ టనల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టనల్స్ వెరీ ఇంపార్టెంట్. టనల్స్ బయట నుంచి లోపల నుంచి దవేస్తారు కాబట్టి మనకి హ్యాపీగా ఉంటుంది, మన ఆర్మీ సేఫ్గా ఉంటుంది, మన డిఫెన్సివ్ ఎక్విప్మెంట్ సేఫ్గా ఉంటుంది, మూవ్మెంట్ కూడా పిచ్చర్ ఫాస్ట్గా ఉంటుంది. సో బిఫోర్ ది ఎనిమీ అటాక్స్ వి అటాక్ ది ఎనిమీ. దట్స్ అదర్ అరేంజ్మెంట్స్. సో అందుకే ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఇవి. సో దీనికి కావాల్సిన నోట్స్, బెస్ట్ ఎవర్ బిఆర్ఓ, బిగ్గెస్ట్ ఎవర్ బిఆర్ఓ వెరీ ఇంపార్టెంట్. సో షోక్ టనల్, గాల్వాన్ వార్ మెమోరియల్, సెక్యూరిటీ, మిలిటరీ అండ్ మొబిలిటీ అండ్ ఆపరేషన్స్కి హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది కూడా నోట్స్ ప్రొవైడ్ చేశాను. సో ఇంతకంటే ఈ న్యూస్లో మనకు అవసరం లేదు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. డిఫెన్స్ మనం రాసినప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ పేపర్ మెయిన్స్లో ఇవి ఎగ్జాంపుల్ కింద వాడి అందుకే గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ దేర్ ఫర్ సో మెనీ బడ్జెట్స్, ఎస్పెషల్లీ నాట్ జస్ట్ ఫర్ ది ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ బట్ ఆల్సో ఫర్ బిఆర్ఓ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఏదైనా సరే ఒక వార్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఇట్ ఇస్ అ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద డిఫెన్స్ సిస్టమ్. సో బిఆర్ఓ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ వీళ్ళ వల్లనే ఆర్మీ, నేవీ, ఆర్మీ వాళ్ళు కానీ ఈజీగా మూవ్ అవుతారు. ఎప్పుడైతే బార్డర్ రోడ్స్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయకపోతే బిస్కెట్ అయిపోతాయి. ఆర్మీ ఫైట్ చేయాలంటే మూవ్మెంట్ ఫాస్ట్గా ఉండాలి. మూవ్మెంట్ ఫాస్ట్గా ఉండాలంటే బిఆర్ఓ, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఈ ఆర్గనైజేషన్కి ఎప్పుడు న్యూస్లో రాలేదు, చాలా తక్కువ వచ్చినా సరే, బట్ ఫస్ట్ టైం సింగిల్ బడ్జెట్లో ఇంత అమౌంట్ 125 ప్రాజెక్ట్స్, దట్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిఆర్ఓ. సో ఖచ్చితంగా బిఆర్ఓ మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ దిస్ ఇయర్. ఖచ్చితంగా యు ఆర్ బౌండ్ టు గెట్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆన్ బిఆర్ఓ, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మీద డెఫినెట్గా యూ విల్ గెట్ 1 క్వశ్చన్ దిస్ ఇయర్, బికాస్ చాలా ఏళ్ళ తర్వాత దీని మీద ఆర్టికల్ ప్రాపర్గా వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎకనామిక్స్కి చాలా ఇంపార్టెంట్, స్టాక్ మార్కెట్కి చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ మన ఓవరాల్ మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్. ఎఫ్పిఐస్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 11,820 crore ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ నుంచి లాగేసినారు. మొత్తం 2025 ఇయర్లో 1.55 lakh crores లాగేసినారు. ఎందుకు లాగేసినారు? అసలు పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు, ఏంటి? దట్ ఇస్ అ హోల్ గేమ్. సో ఇది కొంచెం ఎకనామికల్ యాంగిల్లో మనం ఆలోచించుకోవాలి. సో దీనికి కావాల్సిన అసలు బేసిక్గా వై, ఫస్ట్ వై అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్లో పనికొచ్చే పాయింట్స్ మనం మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్, బాగా హిట్ అయింది, సెంటిమెంట్ని భయంకరంగా కొట్టేసింది ఇస్ రూపీ డిప్రిసియేషన్. ఫస్ట్ మేజర్ పాయింట్, వై సడన్గా మార్కెట్లోంచి ఇన్ని వేల కోట్లు తీసేయడానికి, లాగేయడానికి ప్రాబ్లం. సో అది కాకుండా గ్లోబల్ మూడ్ షిఫ్ట్, ఇలాంటి రిస్కీ పెట్టడానికి మనకు ఇష్టం లేదు. అందుకే గెట్ బ్యాక్ టు సేఫ్, రిస్క్ తక్కువ ఉన్నా సరే సేఫ్టీ గ్యారంటీ, లైక్ యుఎస్ బాండ్స్. ఎందుకు? సేఫ్టీ, సేఫ్ రిటర్న్స్ వస్తే వాళ్ళు. సో డబ్బులన్నీ తీసి మెల్లగా యుఎస్ బాండ్స్లో పెట్టడం స్టార్ట్ చేశారు గ్లోబల్ మూడ్. దట్ ఈస్ ద సెకండ్ మేజర్ రీజన్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. నెక్స్ట్, అండ్ ఈ గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా హైగా ఉన్నాయి. దట్ ఈస్ అనదర్ మేజర్ రీజన్ వై దిస్ హ్యాపెనింగ్. తీసేయడానికి కారణం మనకు వచ్చే ఇంట్రెస్ట్ కంటే బయట నుంచి వచ్చే ఇంట్రెస్ట్ భయంకరంగా ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ భయంకరంగా ఉన్నాయి. దేర్ ఫోర్
కొంచెం క్యాపిటల్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి ఎఫ్ఐఐస్ వాళ్ళు రెడీగా లేరు. దట్ ఈస్ అ మేజర్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ డేంజరస్ జియోపొలిటికల్ అన్సర్టెనిటీ. ఆఫ్ కోర్స్ వెస్ట్ ఏషియా క్రైసిస్, యుఎస్ టారిఫ్స్, రష్యా ప్రాబ్లం, యుక్రెయిన్ వార్, అన్ని ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్. సో ఒకరేసారి ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ ఫట్టుమని పోయింది, దానివల్ల ఈ లాస్లన్నీ. అండ్ ఇది కాకుండా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇండియా పరంగా చూసుకుంటే మీరు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చూడండి. ఇండియాలో కరెంట్గా ఆల్ ద ఇండెక్స్లు అన్నీ కూడా అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా ఆల్ దీస్ ఫెలోస్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ హైస్. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ వస్తాయో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా చూడండి, వెన్ ఎవర్ ద మార్కెట్ కమ్స్ టు ఆల్ టైమ్ హై ఒక్కటేసారి దమాల్ అంటూ 1000 పాయింట్లు కింద కొడుతుంది. మొన్న ఒక్క రోజులోనే లాస్ట్ వారంలోనే 26,325 నుంచి టప్పంటూ ఒకటే రోజున 400 పాయింట్స్ దాకా నిఫ్టీ పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక చెప్పు 2000 పాయింట్ల కింద పడిపోయింది. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఒకటేసారి మార్కెట్ కరెక్షన్ గురించి పాయింట్స్ పడిపోతాయి. సో ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పిచ్చిగా లాసులు. అంటే ఒక్క 30 సెకండ్స్లో మీకు 100-150 పాయింట్స్ కింద పడుతుంది. అంత డేంజరస్గా ఉంటుంది మార్కెట్. సో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకటేసారి సెంటిమెంట్ అంతా మారిపోయి ఇంతకంటే వెళ్ళదోని మార్కెట్ ఆపేస్తారు. దానివల్ల అండ్ ఆల్ దీస్ వల్ల ఒకటేసారి 11,800 లాస్ట్ వారంలో ఆల్మోస్ట్ 12,000 కోట్లు మార్కెట్ నుంచి బయటకు లాగేసినాయి. అలా ఉంది కాబట్టి ఈ మొత్తం సంవత్సరంలో 1,50,000 కోట్లు ఎఫ్పిఐస్ సెల్ చేయడం ఉంటుంది. దే స్టార్టెడ్ విత్డ్రాయింగ్ ఆల్ ద మనీ. సో మొత్తం బర్డెన్ అంతా ఎవరి మీద పడింది అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మీద డబ్బులు భయంకరంగా పడింది. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై దిస్ 11,820. మీరు స్టాక్ మార్కెట్ చేసినా చేయకపోయినా మీకు బేసిక్స్ యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూ షుడ్ నో ద బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. మొత్తం ఆయిల్ ప్రైజులు కానీ, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్, స్టాక్స్, ఇంపార్టెంట్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఇవేమున్నాయి, ఎఫ్పిఓస్ ఏమేమి ఉన్నాయి, ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి, అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే మార్కెట్ తెలియకపోతే బిజినెస్ తెలియదు, బిజినెస్ తెలియకపోతే పాలసీ తెలియదు, అండర్ కరెంట్స్ తెలియదు. సో అందుకే మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎకనామిక్స్ చాలా బాగా చదువుకోవాలి, మార్కెట్ని స్టడీ చేయాలి. చేయకపోతే మీకు మెయిన్ మ్యాటర్ అర్థం కాదు. ఎప్పుడైతే మీకు మెయిన్ మ్యాటర్ అర్థం కాదో యూ విల్ బి అన్క్వాలిఫైడ్. సో అండర్స్టాండ్ ద మార్కెట్ ఆల్వేస్. యూ అండర్స్టాండ్ ద మార్కెట్, యూ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నేషనల్ ఏమవుతుందో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. అవుట్ఫ్లో ఎందుకు జరిగింది, ఎఫ్పిఐస్ ఫారెన్ పోలో ఇన్వెస్టర్స్ ఎందుకు, షార్ప్ డెప్రిసియేషన్ మొత్తం అంతా మెన్షన్ చేశాను. విత్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఎవ్రీ మంత్ ఎంత అయిందో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. దీంట్లో మేజర్గా ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్, దీంట్లోనే పైసలు వస్తాయి. దాంట్లో 1.5 lakh crores సెట్. ఎందుకంటే వీక్ కరెన్సీ, గ్లోబల్ అన్సర్టనిటీస్, కాషియస్ ఎఫ్బిఐ ఆఫ్ కోర్స్, అంతే కదా. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అంతా బేర్ చేయాల్సి వస్తుంది. లిక్విడిటీ భయంకరంగా ఎఫెక్ట్ అయింది. ఆర్బీఐ కూడా కొన్ని ఇంటర్వ్యూన్ చేసుకుని ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే మొత్తానికి బిస్కెట్ అవుతుంది ఎకానమీ, అందుకే డేంజరస్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పంపించాం. నెక్స్ట్ అనదర్ సూపర్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియాని రైజ్ చేయడానికి, ఇండియాని పొగడడానికి, ఇండియాని వేరే రేంజ్లో చూడడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జయశంకర్ గారు మాట్లాడారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు తెలిసింది ఐసిహెచ్ అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇది రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లో మీటింగ్ జరిగింది, యునెస్కోది ఇది. దేర్ఫోర్ బేసికల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి వరల్డ్ ఎకనామిక్స్ చూసుకున్నా, వరల్డ్ ఆర్డర్ చూసుకున్నా సరే మల్టీపోలారిటీ కాన్సెప్ట్ అనేది తప్పదు భయ్యా. ఇట్స్ ఆల్ మల్టీపోలార్. వరల్డ్ ఈస్ నో మోర్ యూనిపోలార్ ఆర్ బైపోలార్, ఇట్ ఈస్ మల్టీపోలార్. అది ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఎవరి కల్చరు, ఎవరి రెస్పెక్ట్, ఎవరి సావరెనిటీ కాపాడుకునే బాధ్యత నాట్ జస్ట్ ఒక కంట్రీది కాదు, అన్ని కంట్రీస్వి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్లో బేసికల్గా చెప్పడం ఏంటంటే every country is important, every country's sovereignty is important, and most important is it is a multipolar world, therefore respect everyone's sovereignty. So
ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్లో ICH మీటింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, దాంట్లో యునెస్కో హెడ్ని కలవడం జరిగింది. అండ్ దాంట్లో జయశంకర్ గారు ఖతర్నాక్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఖతర్నాక్ స్పీచ్లో మనం UPSC ఆస్పిరెంట్స్ కింద తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది, డైరెక్షన్స్ ఏంటిది, స్ట్రాటజీస్ ఏంటిది అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. చిన్న టాపిక్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాం. సో పాయింట్ ఏంటంటే బేసికల్గా ద హోల్ ఆర్టికల్ ఫండమెంటలీ టాక్స్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీపోలారిటీ అండ్ నో యూనిపోలారిటీ. ఒకటే దేశం మొత్తం ప్రపంచాన్ని పాటిస్తా అంటే కుదరదు భయ్యా, ఇదంతా కూడా మల్టీ వరల్డ్, మల్టీపోలారిటీ. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇండియా, ఆసియాన్, క్వాడ్, SCOs, గ్లోబల్ సౌత్. సో ద హోల్ వరల్డ్ ఇస్ మల్టీపోలార్ అని చెప్పేసి క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఇవి మనం. సో ఇది బేసికల్ డైమెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం చూసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి వాటి వల్ల, ఈ రెండింటి వల్ల బేసికల్గా ఏదైతే టూ మచ్గా ఉన్న వెస్టర్న్ డామినెన్స్ ఏదైతే ఉందో, వెస్టర్న్ డామినెన్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా నెగిటివ్కి వెళ్ళిపోతుంది. దట్ ఇస్ అనదర్ మేజర్ పాయింట్ వేర్ లుకింగ్ ఎట్. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ యునెస్కో మీటింగ్లో ఏదైతే జరిగిందో, యునెస్కో మీట్ విత్ డైరెక్టర్ జయశంకర్ గారు కలవడము, ICH కాంప్లెక్స్లో ఈ మీటింగ్స్ అన్నిటి కూడా ఏమవుతుందంటే ఇండియా ప్లస్ గ్లోబల్ సౌత్ వీటికి ఫుల్ అడ్వాంటేజ్ కొట్టేస్తుంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే థింగ్స్ లైక్ UN పర్మనెంట్ సీట్, యునెస్కో పర్మనెంట్ సీట్, UNSC కౌన్సిల్ సీట్, పర్మనెంట్ సీట్ ప్లస్ ఎక్స్పాన్షన్, వీటన్నిటికి కూడా గ్యాంగ్ లీడర్ అంటే మన చిరు లెక్క. ఓకే, ద గ్యాంగ్ లీడర్ విల్ బి మన భారతదేశం. అది స్ట్రాటజిక్ యాంగిల్. అండర్ కరెంట్ ఏంటంటే వీళ్ళందరినీ సపోర్ట్ చేసి మనం గ్యాంగ్ లీడర్ కావాలంటే ఎట్లయినా మనం మంచి గ్యాంగ్ లీడర్స్ కాబట్టి మంచిగా చేసుకుంటాం. గ్యాంగ్ని రెడీ చేసుకోవాలి, స్ట్రాంగ్ గ్యాంగ్ని రెడీ చేసుకోవాలి, వెస్టర్న్ డామినెన్స్ తగ్గించుకోవాలంటే. సో ఇదంతా మన ఇండియన్ డిప్లొమాట్స్ అండ్ ఇండియన్ పాలసీ మేకింగ్ వల్ల ఇంటర్నేషనల్ డిప్లొమసీ, సాఫ్ట్ పవర్ డిప్లొమసీ యూజ్ చేసి ఫిజికల్ వార్ఫేర్ లేకుండా, ఏం లొల్లి లేకుండా, పాకిస్తాన్కి ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో మనం ఏందో ప్రపంచాన్ని చూపెట్టేసినాం. సో ఫిజికల్గా అంతా చాలు, ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ డిప్లొమసీ, సాఫ్ట్ డిప్లొమసీ, స్ట్రాటజిక్ లొకేషన్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్స్, నాట్ జస్ట్ ఇటు పార్ట్నర్స్, స్ట్రాంగ్ పార్ట్నర్స్. ఇవన్నీ చేసుకుని ముందరకు పోవాలి. సో దిస్ మీటింగ్ becomes the platform for bringing all the world important item fellows to come into our trap. ఇది ట్రాప్ కాదు, బేసికల్గా మొత్తం మార్కెట్ అంతా ఏషియాలో ఉంది. సో ఏషియాలో మనం స్ట్రాంగ్ అయితే కానీ ప్రపంచాన్ని రూల్ చేయాలి అనే కాన్సెప్ట్ కంటే ప్రపంచాన్ని ఒక బ్యాలెన్స్ స్టేట్గా పెట్టడానికి ది ఓన్లీ కంట్రీ విచ్ ఇస్ అవైలబుల్ ఇస్ ఇండియా. అందుకే రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ న్యూస్లో ఐడియా ప్రోగ్రామ్, దాని మీద కూడా వీడియో చేస్తాను, చెక్ చేయండి. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ కూడా మన హెడ్నే, మన CECని was placed the chairperson. This shows the trend is all shifting towards India centric. So this is the right time to take full advantage. దీంట్లో ఎవరు ఫోర్స్ లేదు, మనం వెల్కమ్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి, వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఇవ్వాలి. అప్పుడే మనకి స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ పార్ట్నర్స్ ఉంటారు. సో అందుకే దిస్ సమిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ చేయడం వల్ల బేసికల్గా చూసుకునేది ఏంటంటే డైమెన్షన్స్, కల్చరల్ సావర్నిటీ ప్లస్ economic sovereignty that will lead to political sovereignty. సో ఇవన్నీ చేయడం వల్ల ఒక సోషల్ సాలిడారిటీ అంటే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. దట్ ఈస్ ది అనాలిసిస్ అండ్ దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ ఆన్సర్. మీరు ఈ వర్డ్స్ మెన్షన్ చేయకుండా సింపుల్ ఇంగ్లీష్లో రాసేస్తే పంచ్ ఉండదు భయ్యా.
సో పంచ్ ఉండాలంటే వర్డ్స్ పడాలి. సో వర్డ్స్ పడాలి కాబట్టి చేసుకోవాలి. సో ఇది ద లాజిక్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ యువర్ ఆన్సర్ టుమారో ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఆన్ ICH కానీ దాని మీద కానీ మనం ఇలాంటిగా పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. అండ్ దీనివల్ల ఒక్కసారి యునెస్కో కనుక మన వైపు వచ్చిందంటే మన టార్గెట్ గ్రూప్ దీనివల్ల ఏమవుతుందంటే యునెస్కో, గ్లోబల్ సౌత్, WHO వీళ్ళు వచ్చినారంటే IMF వాళ్ళు అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ విల్ కమ్ ఇన్ టు ద ఇండియన్ జోన్ మాట. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. అప్పుడు ఆబ్వియస్గా మనం చెప్పింది వాళ్ళు వింటారు. ప్రపంచం అంతా మన మాట వినాలంటే ప్రపంచంలోని ఎకనామిక్ సోర్సులు, పొలిటికల్ సోర్సులు, సోషల్ సోర్సులు మన చేతిలో ఉండాలి. అప్పుడే రియల్ గేమ్ అనేది ఇండియా ఆడగలదు. ఆ డైరెక్షన్స్ మనం ఆలోచించాలి. సో అందుకే దిస్ మీటింగ్ అండ్ దిస్ సమ్మిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మాట్లాడేది జయశంకర్ గారు కాబట్టి పర్ఫెక్ట్ స్ట్రాటజీ. మీకు తెలిసిందే, పెద్దగా చెప్పాల్సింది ఏంటి జయశంకర్ గారి గురించి. టైం వచ్చినప్పుడు ఇచ్చి పడేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఇచ్చి పడేస్తున్నారు. సో అందుకే దిస్ ఆర్టికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. మల్టీపోలార్ వరల్డ్ అండ్ గ్లోబల్ పవర్ డైనమిక్స్ ఎక్కడెక్కడ షిఫ్ట్ అవుతున్నాయి, ఎందుకు షిఫ్ట్ అవుతున్నాయి. సో బ్యాలెన్సింగ్, రీబ్యాలెన్సింగ్ కావాలి అని చెప్పడం జరుగుతుంది. కల్చరల్ ఎసర్షన్ కావాలి, డీకాలనైజేషన్, పాత బుల్షిట్ నాన్ సెన్స్ కాలనైజేషన్ అటువంటివి అని తీసిపడాలి. అండ్ గ్లోబల్ రెన్యువల్ కావాలని చెప్పేసి దానికి కావాల్సిన హార్మనీ, ఇంటాంజిబుల్ డొమైన్స్, డీకాలనైజేషన్, వాయిసెస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ హూ హ్యావ్ బీన్ సప్రెస్డ్ అండ్ గ్రోయింగ్ ఎసర్షన్ ఆఫ్ గ్లోబల్ సౌత్, కల్చర్ అండ్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ క్లియర్గా మెన్షన్ చేసుకోవాలని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన నోట్స్ ప్రొవైడ్ చేశాను. వెనకాల మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేయండి, మాకు పంపించండి. వందే మాత్రం ఇష్యూ మీద డిబేట్. ఓకే, సో ఇది మింట్, ఇది మనకి ఎక్స్ప్రెస్ యాజ్ వెల్ యాజ్ మింట్ పేపర్ రెండిట్లో ప్రొవైడ్ చేశారు. దెర్ఫోర్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్. సో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఇది కాకుండా మనము ఈ ఆర్టికల్ కూడా, వందే మాత్రం ఆర్టికల్ కూడా చూసుకోవాలి. సో వందే మాత్రం ఆర్టికల్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫీచర్ పాయింట్స్ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వాట్ ఈస్ ఇంపార్టెంట్, అది మనం డైరెక్షన్ ఆలోచించుకోవాలి. ఏం లేదు, కొన్ని క్లాసులు ఇటువంటి మాడిఫై చేయడము, దాన్ని మళ్ళీ నేషనల్ ఇంటిగ్రేట్ చేయడము, దీనివల్ల కల్చరల్ సావరెనిటీ పెరగడము, సంఘ్ యాజ్ వెల్ యాజ్ RSSకి ఇంపార్టెన్స్ పెరగడము. ఈ వందే మాత్రం సాంగ్లో కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ వాళ్ళకి కొంచెం నచ్చలేదు, ఎందుకంటే మన కల్కి మాతాని రిప్రజెంట్ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఇలాంటివన్నీ మనం ఇష్యూస్ పట్టించుకుంటుంటే బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. అవన్నీ వద్దు. అమ్మ ఎవరికైనా అమ్మనే, తల్లి ఎవరికైనా తల్లనే. సో మదర్ కల్కి అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మదర్ ఇస్ అ మదర్ ఫర్ ఆల్ రిలీజన్స్. ఓకే, సో మన తల్లి అంటే ఏ రిలీజన్ కన్నా తల్లి అన్న ఉద్దేశంలో ఎసెన్స్ ఆఫ్ వందే మాత్రం వాస్ గాడెస్ కల్కిని రిప్రజెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ద సింబాలిజం దట్ షీఈస్ అ మదర్ టు ఎవ్రీ వన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ అ పర్టికులర్ రిలీజన్ అనే సెన్స్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ వందే మాత్రం. సో దీనికి మనకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎట్లా ఇంపార్టెంట్, దీంట్లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తా, స్టార్ పెడతా, దాంట్లోంచి యూ విల్ గెట్ అ క్వశ్చన్. దానికి రెడీ ఉన్నాను. ఫస్ట్ రిటర్న్ ఎవరు రాశారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ్ 75లో రాశారు. పబ్లిష్డ్ ఇన్ బంగా దర్శన్ 1881. దిస్ ఈస్ అ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. బంగా దర్శన్ అనేది స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ఎవరు పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మాట్లాడారు ఇన్ సెషన్. సో దట్ గివ్స్ అ స్కోప్ ఆఫ్ ఫస్ట్ సంగ్ ఎక్కడ జరిగింది? 1896 కాంగ్రెస్ సెషన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. నెక్స్ట్, స్వదేశీ మూమెంట్లో బాగా పాపులర్ అయింది ర్యాప్ సాంగ్ లెక్క, పార్టిసిపేషన్ ఆఫ్ బెంగాల్. సో ఇట్ వాజ్ లైక్ ఎ ర్యాలింగ్ క్రై. ఇది బెంగాల్ నుంచి నేషనల్ స్టేజ్ వరకు స్ప్రెడ్ అయింది. దానివల్ల మీరు ఏం జరుగుతుంది అంటే పోయట్రీ అనేది, it is poetry has become the tool for cultural warfare. So war game statistics lo poetry was the weapon that they utilized. ఆ యాంగిల్ మనము మెయిన్స్ ఆన్సర్లో వాడచ్చు. సో cultural and emotional unifier against colonial rule, adopted by revolutionaries
సీక్రెట్ సొసైటీస్ అండ్ సత్యాగ్రహి గ్రూప్స్ వీళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇమాజినేషన్లో మన భారత తల్లి భారత మాత ఐడియా ఆఫ్ సేక్రెడ్ మదర్ ల్యాండ్ అండ్ మొబిలైజింగ్ మాస్ పార్టిసిపేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది దిస్ వన్. మన పొలిటికల్ బాయ్కాట్స్కి, ప్రొసెషన్స్కి, నేషనల్ సెరమనీస్కి దిస్ సాంగ్ బికేమ్ ద హోల్ థింగ్. సో బేసికల్గా ఫ్రీడమ్ మూమెంట్లో మంచి పంచ్, మంచి వెపన్ వితౌట్ నాన్ వైలెన్స్ is because of Vande Mataram song. Therefore very important. Modern India లో కూడా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డిబేట్ 1920s 1930s అబ్జెక్షన్ చేశారు ఫ్రమ్ ముస్లిమ్స్ ఫర్ లాటర్స్ కొన్ని స్టాంజాస్ కాళీమాతని దుర్గామాతని రిఫర్ చేశారని. కాన్ఫ్లిక్టెడ్ విత్ మోనోథిస్టిక్ ప్రాక్టీసెస్, తెలిసిన మోనోథిస్టిక్ అంటే సింగిల్ గాడ్ ప్రాక్టీసెస్. సో మ్యాండేటరీ సింగింగ్ కుడ్ ఎక్స్క్లూడ్ మైనారిటీస్ ఇన్ పొలిటికల్ స్పేసెస్ అని తీసుకోవడం జరిగింది. మళ్ళీ 1937 డెసిషన్లో ఓన్లీ ఫస్ట్ 2 స్టాంజాస్ యూజ్డ్ ఫర్ నేషనల్ పబ్లిక్ ఫంక్షన్స్, రిమైనింగ్ పాడాలా వద్దా ఇంక్లూడ్ చేయాలని అనేది ఆప్షనల్ చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1948లో లీడర్స్ ఎంఫసైజ్ నేషనల్ సింబల్స్ మస్ట్ యునైట్ బట్ నాట్ డివైడ్, దేర్ ఫోర్ జనగణమన చోజన్ యాజ్ నేషనల్ యాంథమ్. సో ఇవన్నీ కారణాల వల్ల జనగణమనని నేషనల్ యాంథమ్ కింద తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. అయితే కొత్తగా వచ్చిన డిబేట్ ఏంటంటే బేసికల్గా ఇవన్నీ ఉండకూడదు. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా సరే వందే మాతరంలో ఉన్న ఎసెన్స్ని పట్టించుకోవాలని చెప్పేసి కొత్తగా డిబేట్ జరుగుతుంది. మే ద డిబేట్ విన్స్ బేసికలీ. సో ఒక కంట్రీలో యాజ్ ఐ సెడ్ బిఫోర్, తల్లి ఎవరికైనా తల్లి, మదర్ ఇస్ అ మదర్ ఫర్ ఎవ్రీవన్. ఆ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఫ్రెండ్స్ మదర్ యాజ్ యువర్ మదర్, నీ ఫ్రెండ్ ముస్లిం, వాళ్ళ మదర్ని నీ మదర్ లాగే ట్రీట్ చేస్తావు. నీ ఫ్రెండ్ క్రిస్టియన్, వాళ్ళ మదర్ని కూడా నీ తల్లిలాగే ట్రీట్ చేస్తావు. ఒక హిందూ ఫ్రెండ్, వాళ్ళ తల్లిని కూడా నీ తల్లిలాగే ట్రీట్ చేస్తావు. సో ఇట్ డజంట్ మ్యాటర్ హూస్ మదర్. మదర్ ఈజ్ ఇంపార్టెంట్. మదర్ ఇస్ అ మదర్ ఫర్ ఎవ్రీవన్. దేర్ఫోర్ వందే మాతరంలో ఉన్న ఎసెన్స్ని అర్థం చేసుకుని దానికి వాల్యూ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటాం. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఇట్లా డిబేట్స్ పెట్టుకుని బ్రేక్ చేసుకుంటూ పోతే ఒక నేషనల్ యాంథమే లేకుండా పోతుంది. అలాంటి దారుణమైన పరిస్థితి నేను చూడదలుచుకోలేదు. సో అందుకే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా చైనీస్ రేడార్లోకి పడింది. సో బేసికల్గా ఫైర్ కంట్రోల్ రిజైమ్ అంటారన్నమాట. అంటే ఏంటంటే చైనీస్ మిజైల్స్ జాపనీస్ వార్షిప్స్ మీద లాక్ పెట్టగానే మన వాళ్ళు అంటే జాపనీస్ వాళ్ళు ఏ చైనా చాలా టూ మచ్ చేస్తుంటారు మీరు అని చెప్పేసి ఒకటేసారి కొంచెం షేక్ అయ్యి రెస్పాన్స్ చేయడం మొదలెట్టి. దట్ ఇస్ ద స్టోరీ. మీకు తెలిసిందే చైనాకి జపాన్కి ఇప్పుడు వాడదు, కానీ మనకి జపాన్ చాలా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియా కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా షుడ్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్. ఏ ఆర్టికల్ మీరు యూపీఎస్సీ చదివినా సరే ఇండియాకి ఏంటి, వాట్ ఈజ్ ఇట్ ఫర్ ఇండియా అనేది ఎప్పుడైతే యాంగిల్ ఆలోచిస్తారో మీరు కరెక్ట్ ప్రిపరేషన్ ఉన్నారు. యూర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ వెన్ యూ థింక్ ఇండియాకు క్యా హే అనేది ఎప్పుడైనా ఆలోచించాలి. సో యూ మస్ట్ థింక్ దట్ యూ ఆర్ ఇండియా అండ్ వాట్ ఇస్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఆ యాంగిల్లో మనం ప్రిపరేషన్ ఎప్పుడైనా చేయాలి. దట్ ఈస్ వేర్ యువర్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. క్వశ్చన్స్ అక్కడి నుంచే వస్తాయి. సో దాని పరంగా జపాన్ అండ్ ఆస్ట్రేలియా urged calm on Sunday after Chinese military aircraft locked the Japanese fighter jets a month after Japanese leader recent remarks on Taiwan. మీకు తెలిసిందే టైవాన్ ఎప్పుడో చైనా వాళ్ళు ఆక్యుపై చేద్దాం అనుకున్నారు, బట్ టైవాన్ ఇస్ అ సావరెన్ కంట్రీ. దానికి ఇండియా కూడా ఫుల్ సపోర్ట్ టైవాన్కి. సో ఈ డైరెక్షన్లో మనం కనుక జపాన్కి టైవాన్కి సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరు కూడా మన గ్యాంగ్లోకి వచ్చేస్తారు ఫాస్ట్గా వచ్చేస్తారు. ఎట్లయినా చైనీస్ అంటే ఎవరు పడదు. యూఎస్ వాళ్ళు కథలు పడినారు, సైలెంట్ అయిపోయినారు. రష్యా ఫుల్ సపోర్ట్ వస్తుంది మనకి. దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీ వన్. అందరినీ వాడేసుకోవడం, ఎక్కువ ఆలోచించకూడదు. సో ఆ పరంగా చూసుకుంటే సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటిది, వాట్ ఈస్ ద హోల్ పాయింట్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైర్ కంట్రోల్ రేడార్. So this is a symbol in international relations law. This shows war situation. This becomes Japan versus China supported by Australia and వీళ్ళ గేమ్ ప్లాన్ అంతా కూడా టైవాన్ మీద. సో ఇది పరిస్థితి టైవాన్ గురించి ఇదంతా. సో ఇది హిస్టారికల్గా మీకు తెలిసింది. టైవాన్ వాజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ జపాన్ అండ్ దెన్
ఇట్ టుక్ ఓవర్ బై చైనా వాళ్ళు ఫైనల్గా సావర్నిటీ, తైవాన్ ఇష్యూ. సో దీంట్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెన్కాకు అండ్ డియాయు ఐలాండ్స్. ఇది మ్యాపింగ్కి వెరీ ఇంపార్టెంట్. సెన్కాకు, ఈ ఐలాండ్స్ మనకి మ్యాపింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో జియోడైనమికల్గా ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. సో దీస్ ఆర్ ద స్కోప్ ఫర్ ఫిలిమ్స్ క్వశ్చన్స్. పక్కనున్న ఐలాండ్స్ ఏమున్నాయి, సీజ్ ఏమున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాపింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఫర్ యూపీఎస్సీ. మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా సినాయో ఐలాండ్స్ మీద ఎవరు క్వశ్చన్స్ అడిగారు, సో అది మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో మనకి వర్డ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అయిన అగ్రిమెంట్ ఏంటంటే RAA బిట్వీన్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఈ RAA అగ్రిమెంట్ అంటే వాళ్ళిద్దరూ కలిసి దే కెన్ డూ ఇంటర్ ఆపరబిలిటీ, జస్ట్ లైక్ మన రెలోస్ అగ్రిమెంట్ లాగా, ఇండియా రష్యా రెలోస్ అగ్రిమెంట్ లాగా RAA అగ్రిమెంట్, విచ్ మీన్స్ రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ మాట. రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్. దీని మీద ఒక స్కోప్ ఆఫ్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు వన్ క్వశ్చన్. దిస్ RAA అగ్రిమెంట్ ఏ కంట్రీస్ మధ్యన, రెలాస్ అగ్రిమెంట్ ఏ కంట్రీస్ మధ్యన, రెలాస్ అనేది ఇండియా రష్యా మధ్యన, RAA అగ్రిమెంట్ అనేది జపాన్ అండ్ ఆస్ట్రేలియా మధ్యన టు కౌంటర్ చైనా. సో దీంట్లో మనకు పనికొచ్చే యూస్ఫుల్ పాయింట్స్ ఇవి మాత్రమే. ఓకే, అయితే మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్, ఇండియా అడ్వాంటేజ్ ఎట్లా తీసుకోవాలి, ఇండియాని హౌ షుడ్ ఇట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అనేది ఓవరాల్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ షుడ్ బిల్డ్ అప్ ఆన్ ఇండో పాసిఫిక్ సెక్యూరిటీ. ఈ పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దానికి మనము ఖచ్చితంగా జపాన్, తైవాన్, ఆస్ట్రేలియా మూడింటిని సపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇండియా మస్ట్ డూ. బికాస్ ఎందుకు చేయాలి, ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ, అక్కడున్న బిజినెస్ అంతా, పోర్ట్స్ గిట్స్ అంతా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం ప్రొవైడ్ చేసుకోవాలి. దీని అడ్వాంటేజ్ యుఎస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. బికాస్ యుఎస్ జపాన్ ఫ్రెండ్స్, యుఎస్ ఆస్ట్రేలియా ఫ్రెండ్స్, తైవాన్ నుంచి మస్తు పైసలు, మస్తు ప్రొడక్ట్స్ యుఎస్ కూడా అవుతాయి. సో అందుకే యుఎస్ అడ్వాంటేజ్ తీసుకునే ముందే ఇండియా కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి ఫర్ ఇండియా ప్రొటెక్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మల్టీ థియేటర్ ప్లాట్ఫామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇండియాకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి, క్వాడ్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్క్లాస్లో కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దట్. అండ్ మనకి జపాన్ డిఫెన్స్ టెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ ఇమేజ్ ఆఫ్ ఇండియా అండ్ తైవాన్ ప్రాసెసింగ్. ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్రెడీ కోడ్ పెట్టినాము, జపాన్ వాళ్ళు ఆల్రెడీ మనకి సూపర్గా హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళు టఫ్ సైన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇండియా షుడ్ టేక్ ఫుల్ లివరేజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండ్ బ్రింగ్ ఆల్ ద గ్యాంగ్ ఇన్ టు ద గ్యాంగ్. అది వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఆర్టికల్. ఇంతకు మించి అవసరం లేదు. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. ఇన్సిడెంట్ ఏంటిది, జపాన్ ఆస్ట్రేలియా సెక్యూరిటీ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూఎస్ డైనమిక్స్ కొంచెం మారుతుంది. ఇప్పుడు పెద్దగా ప్రో యూఎస్ లేదు కాబట్టి ప్రో ఇండియా అయిపోతుంది. దట్స్ ఎ గేమ్ దట్ వీ హావ్ టు ప్లే. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపికల్, థాయ్ సోల్జర్ కిల్డ్ ఇన్ కంబోడియన్ షెల్లింగ్. ఇది మింట్ న్యూస్ పేపర్ నుంచి వచ్చింది. సో మీరు చూసుకుంటే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను, ఛానల్లో కంప్లీట్గా ఈ ఇష్యూ మీద కంబోడియా థాయిలాండ్ ప్రేవిహార్ ఇష్యూ, ప్రేవిహార్ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ అదే చెప్పాలంటే బోరు, ఫుల్ డీటెయిల్స్ చేశాను ఆల్రెడీ. సో ఒకసారి ఆ వీడియో చూసుకుంటే దీని మొత్తం మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. బేసికల్గా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసినారు, అక్కడ టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేసినారు.
ఆఫ్టర్ ద యుఎస్ బ్రోకర్డ్ ద డీల్ పీస్ డీల్ బిట్వీన్ దెమ్. సో బేసికల్గా యుఎస్ చెప్పేది ఎవరు వింటలేదు. సో అందుకే ఇండియా అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అంటున్నాను. సో దీనికి కావాల్సిన నోట్స్ బేసికల్గా ఇంపార్టెంట్. Calm shattered when Thai fighter jets crossed. Both nations accused each other. Thailand-Cambodia border always felt like a quiet volcano. Any statement. Colonial era maps basical issue is about borders engagement. Our temple issue lo kuda major point ఏంటంటే టెంపుల్ ఒక కంట్రీది, ఏరియా ఇంకో కంట్రీ. ఏరియా బిలాంగ్స్ టు థాయిలాండ్, టెంపుల్ బిలాంగ్స్ టు కంబోడియా. అందుకే రచ్చ. అది సింపుల్, మీకు సింపుల్ న్యూస్లో చెప్పాలంటే. సో అదంతా ఎందుకు జరిగిందంటే కొలోనియల్ ఎరా మ్యాప్స్ ఇంకా ఫాలో అవుతున్నారు కాబట్టి పిచ్చోళ్ళ లెక్క కొట్లాడుకుంటున్నారు. ప్రేవియార్ టెంపుల్ హిస్టరీ అది మేజర్ పాయింట్. సో ఎస్కలేషన్ నౌ, కంబోడియన్ ట్రూప్స్ మూవ్ ఫస్ట్, వాళ్ళు ఫస్ట్ మూవర్, అందుకే అటాక్ అని వాళ్ళు రివర్స్ చేస్తారు. ఎయిర్ స్ట్రైక్స్, డొమెస్టిక్ పాలిటిక్స్, నేషనలిజం. ఆసియాన్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం, ప్రతిసారి ఇద్దరు కొట్లాడుకుంటారు. ఆసియాన్ ఆ మొత్తం మీటింగ్ అంతా ఏదైనా మంచి చేద్దాం అనుకున్న మధ్యలో వీళ్ళు చిన్నపిల్లలక కొట్లాడుకుంటున్నారు. దానివల్ల ఆసియాన్ మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో దీనివల్ల సౌత్ ఈస్ట్ ఏషియాకే చాలా పెద్ద మొప్పు వస్తుంది అని చెప్పేసి బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. యుఎస్ ఏమో ఏదో చేస్తుంది, వాడు వేస్ట్. సో బేసికల్గా అది మ్యాటర్. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్ చేయండి. ప్రేవియార్ ఇష్యూ ఛానల్లో ఖచ్చితంగా ఫుల్ చూడండి. డీటెయిల్స్, మ్యాప్స్, టెంపుల్స్, ఎవ్రీథింగ్ హెస్ బీన్ మెన్షన్. ఒక్కసారి మీడియో లొకేషన్ అంటే మొత్తం మ్యాటర్ అంతా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మన తెలంగాణకు చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మీన్స్ బిజినెస్. ఇట్ ఈస్ అబౌట్ ద రైజింగ్ గ్లోబల్ సమిట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ టుడే అండ్ టుమారో. బేసికల్గా కొన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఏ ఫీల్డ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది, దీనివల్ల స్టేట్కి చాలా బెనిఫిట్స్, కంట్రీకి కూడా చాలా బెనిఫిట్స్. ఇది మన తెలంగాణలో జరుగుతుంది కాబట్టి పిచ్చిగా కాన్సన్ట్రేట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అయితే. సో దీంట్లో మనము డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటి, అసలు ఏ ఫీల్డ్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ అబౌట్ తెలంగాణ గ్లోబల్ సమిట్. దీంట్లో what are the areas of investments? Why this is? Because this is an, I should say, innovation investment fund. మనకు పైసలు కావాలి అంటే వచ్చిన ఇన్వెస్టర్స్కి ఫ్యూచర్ చూపెట్టాలి. మన ఫ్యూచర్ కథ చాలా బాగుందని మనం చెప్పాలి, చేయాలి కూడా. ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించుకోవాలి. సో బేసికల్గా స్టేట్మెంట్ ఇస్ తెలంగాణ మీన్స్ బిజినెస్ అని క్యాపిటలిస్ట్ అందరినీ పిలిచి మన స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బేసికల్గా ఏంటి స్కీమ్స్ దాంట్లో? ఫస్ట్ అర్బనైజేషన్ ప్లస్ హైదరాబాద్ 2.0 ప్రోగ్రామ్, ఇది ఫస్ట్. ఓకే, దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా అంటే స్మార్ట్ టవర్స్, ఇక్కడెక్కడ పెట్టిస్తున్నారు పైసలు, స్మార్ట్ టవర్స్, AI cluster zones. These are the two places where the investments are going to happen. Pharma city, genome technology. These are the major places where they are doing up. Ivanni kuda it's a conglomeration of digital governance and DPI, digital platform, digital infrastructure. E angles lo we are looking for it. So urbanization plus Hyderabad 2.0, that is a base thing. So వీటితో పాటు we are also planning for green economy concepts. Second, fisheries concept. So another dimension is blue economy concepts. ఈ రెండింటిని టార్గెట్ చేస్తున్నాం మనం బేసికల్గా, అపార్ట్ ఫ్రమ్ దిస్ అర్బనైజేషన్ కాన్సెప్ట్స్. సో గ్రీన్ ఎకానమీ అండ్ బ్లూ ఎకానమీ, దట్ మీన్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్, ఎకో టూరిజం, ఎనర్జీ గ్రిడ్స్. దట్ ఈస్ ద డైరెక్షన్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. సో బేసికల్గా లుకింగ్ ఫర్ ఎకో టూరిజం, ఫిషరీస్ ఒక డైమెన్షన్స్లో ఆలోచిస్తున్నాము. ఓకే, అండ్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్.
So that is what we are looking at majorగా. సో ఇది వన్ డైమెన్షన్. అది కాకుండా వీటితో పాటు మోనో రైల్స్, బుల్లెట్ ట్రైన్స్ అండ్ మొబిలైజేషన్ స్ట్రక్చర్స్. This is the angle with respect to the transport part. So mobility dimensions లో these are the angles where the investments మనం ఎక్స్పెక్ట్ చేసేది. సో దాని ప్రాజెక్ట్స్ని చేయడానికి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. వీటితో పాటు వీఆర్ లుకింగ్ అట్ ఆఫ్ కోర్స్ ఇండస్ట్రియల్ అండ్ ఐటీ కారిడార్స్, green IT corridors. That is what we are looking at. So that is another dimension in which the investments మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇది కాకుండా దీంట్లో ద కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ ఐపాస్ అదొకటి. సో ఇది చూస్తున్నాము. సో దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ దే ఆర్ లుకింగ్ ఫర్ స్టెబిలిటీ అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఆలోచించే డైరెక్షన్ ఇది ఒకటే, మేము పైసలు పెడుతున్నాం మాకు ఎంత పైసలు వస్తాయి అంతే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక గ్లోబల్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ మనకి భయంకరంగా క్రియేట్ అవుతుంది. ఆల్ దిస్ విల్ లీడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ GBE అంటే గ్లోబల్ బిజినెస్ ఎన్వైరన్మెంట్లో క్రియేట్ అవుతాయి. దానివల్ల మన యూత్కి మంచిది, జాబ్స్కి మంచిది, టెక్నికల్ కారిడార్స్, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇన్వెస్ట్మెంట్స్. సో జాబ్, ఎకానమీ, ఇన్నోవేషన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ and social benefits and economic benefits is what they're looking for. So వీటితో పాటు extra special care is being taken for semiconductor industry because AI, chip manufacturing and language manufacturing, language models మీద వర్క్ చేస్తున్నారు from IT side. So these are another dimensions in which the industries are looking for. So దీనివల్ల మోర్ క్లీనర్ ఎనర్జీ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ AI క్లస్టర్స్ అండ్ ఇవన్నీ కాకుండా వీఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా మనం పైసలు పెట్టమని మనం వాళ్ళని అడుగుతున్నాం. సో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో కూడా వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్. సో వీటితో పాటు డిఫెన్స్ కూడా. సో ఆల్మోస్ట్ 5,000. టార్గెట్ ఇస్ టు మేక్ హైదరాబాద్ a $30 trillion business environment. That's the target. So EE fields లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే of course the game is there. బట్ ఓవరాల్గా విజన్ ఏంటంటే ఇది మాట. సో దాని పరంగా దిస్ సమ్మిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫర్ హైదరాబాద్, నాట్ జస్ట్ ఫర్ తెలంగాణ, బట్ ఫర్ ద హోల్ కంట్రీ బికాస్ యు ఆర్ క్రియేటింగ్ ద ఫ్యూచర్ హబ్స్. అందుకే పైసలు కావాలి. పైసలు మనం విత్ క్లీన్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ టు షో వాట్ వీ ఆర్. సో అందుకే దిస్ సమ్మిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా ప్రతి స్టేట్ సమ్మిట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతుంది. గుడ్ ఫర్ ఎవ్రీవన్. దట్స్ ద హోల్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. తెలంగాణస్ న్యూ విజన్, తెలంగాణ షోకాస్టింగ్ 5 pillars of attraction, urban innovation, green and blue economy, integrated mobility, industrial export engines and global business environment. So these are the 5 places of investments. So ఒకసారి క్లియర్గా అండర్లైన్ చేస్తాను. అర్బన్ ఇన్నోవేషన్ అండ్ హైదరాబాద్, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, మూసీ రివర్ కాంట్రాక్ట్లు అవన్నీ, integrated mobility infrastructure, metro express, railroads and all these things, industrial export, aerospace engines, SEZs develop చేయడం, defense parks, EV manufacturing, mega hubs create చేయడము, eco tourism prevent చేయడం, genome valley, pharma city, decentralized renewables, ATMP units create చేయడము, and global business environment, TSI pass, single window clearances, high speed digital connectivity, 24/7 powered with AI and all the banks and all that stuff is what we are looking for. So why investors expect stable predictability, reforms, green hydrogen valleys, industrial corridors in Hyderabad, because Hyderabad, Warangal, Hyderabad, Karimnagar is the game that they're planning. So దానివల్ల రూరల్ సైడ్ కూడా చాలా డెవలప్ అవుతుందని మనం చెప్పచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. ఇన్వెస్ట్మెంట్ థీమ్స్, AI, డీప్ టెక్, క్లౌడ్ AI, pharma and life sciences, electronics and semiconductor chip manufacturing, EVs and clean energy manufacturing, and aerospace and defense manufacturing.
దీస్ ఆర్ ది ఏరియాస్ వీఆర్ లుకింగ్ ఫర్. ఈరోజు చేసిన వాటికి కావాల్సిన ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేశాను, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. మొత్తం అంతా రెడీమేడ్ సొల్యూషన్స్ లాగా ప్రొవైడ్ చేశాను, కీ కూడా ప్రొవైడ్ చేశాను. కానీ మెయిన్స్ ఆన్సర్స్ మాత్రం మీరే కొంచెం రాసి మాకు పంపిస్తే మేము మొత్తం టీం అంతా కూర్చొని కరెక్ట్ చేసి మీకు ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ట్రై టు కమ్ అండ్ టేక్ అ 1-to-1 మెంటర్షిప్ ఆల్సో, సో దట్ ఎక్కడెక్కడ మీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రిలిమ్స్ మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అవన్నీ కూడా మేము చెప్తాము. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ప్రాబబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ దట్ యూ కెన్ గెట్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఇండియాస్ ప్రిలిమ్స్ పెన్షన్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్. సెకండ్ వన్ భారత్ గృహ రక్ష అనే స్కీమ్ మీద వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆన్ ఇట్, దాని మీద క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ నాట్ గ్రిడ్ మీద క్వశ్చన్, దాని మీద వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ బిఆర్ఓ బోర్డ్ రాడ్స్ ఆర్గనైజేషన్ మీద ప్రాజెక్ట్ ఇచ్చారు, దేర్ ఫార్ ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి కాన్సెప్ట్ గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐస్ మీద క్వశ్చన్, వాళ్ళు రీసెంట్గా డబ్బులు తీశారు కాబట్టి దాని మీద క్వశ్చన్. నెక్స్ట్ 20th సెషన్ ఆఫ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, దాని మీద జయశంకర్ గారి స్పీచ్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దట్. వందే మాత్రం సాంగ్ మీద దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ మీద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఫైర్ కంట్రోల్ రేడార్ అనే కాన్సెప్ట్ ఏంటిది అనేది చైనా జపాన్ ఇష్యూ మీద. అండ్ దెన్ థాయిలాండ్ కంబోడియా ప్రెవియర్ ఇష్యూ ఆల్రెడీ ఛానల్లో చెప్పాను కదా, అది చూడండి ఒకసారి. And then which of the following sectors are priority investment targets for Telangana as highlighted during the Rising Global Summit? So these are the questions that you can expect from today's newspapers. Hindu, Indian Express, Mint. So దీనికి కావాల్సిన కీ కూడా ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ వితౌట్ కీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండ్ దెన్ చెక్ యువర్ ఆన్సర్స్. సో యూఆర్ కాబోయ్ ఆఫీసర్స్ కాబట్టి ఐ థింక్ యూ మస్ట్ డూ దట్. ఓకే, అండ్ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ప్రాబబుల్ మెయిన్స్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్ లో వాట్ కెన్ బి ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ చూడండి, ఎగ్జామిన్ how India's transition from welfare-based pensions to contributory systems reflects broader demographic and fiscal challenges. So, examine jayali, so you need statistics and the old and new policies. Dan paranga, write your answer. Next, discuss ane word. Importance of disaster resilient financial instruments about Bharat Griha Raksha, strengthening climate risk preparedness for India. So discuss this with respect to climate risk preparedness. That is the keyword that you have to understand. Next, critically analyze. So you need plus and minus for NAT grid, raising concerns and accountability. That's important. Next, evaluate. And you need to have data. Infrastructure expansion for strategic mobility and deterrence exposure along LAC. So border roads organization also comes into picture. Next, explain the macroeconomic factors behind FPI outflows and దాని వల్ల డొమెస్టిక్ మార్కెట్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి. దట్స్ ద క్వశ్చన్. నెక్స్ట్, హౌ డస్ కల్చరల్ డిప్లొమసీ, కాన్సెప్ట్ ఇస్ కల్చరల్ డిప్లొమసీ, ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ని ఇలిస్ట్రేట్ విత్ రీసెంట్ ఎగ్జాంపుల్స్, దేర్ఫోర్ ఫర్ వాట్, ఫర్ అ మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్. సో ఇందాక డిస్కస్ చేసిన పాయింట్స్ అని మనం మెన్షన్ చేసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్, డిస్కస్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ కాంటెంపరీ డిబేట్స్ అబౌట్ వందే మాత్రం ఇన్ ఇండియాస్ నేషనల్ బిల్డింగ్ ప్రాసెస్. సో మెన్షన్ ద హిస్టరీ, దాంట్లో ఉన్న మధ్యలో ఉన్న డిబేట్స్ ఏం జరిగినాయి, కొత్త డిబేట్ ఏంటి, అండ్ ఫ్యూచరిస్టిక్గా ఆప్టిమిస్టిక్గా ఆన్సర్ రాయండి. నెక్స్ట్, ఎనలైజ్ హౌ కోవర్సివ్ మిలిటరీ సిగ్నలింగ్ ఇన్ ఇండో పెసిఫిక్ ఎఫెక్ట్స్ అవర్ రీజనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ క్యాలిక్యులస్. దాంట్లో యూ హావ్ టు రైట్ అబౌట్ చైనా, జపాన్ అండ్ ఆల్ దట్ ఇష్యూస్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇంట్రా ఆసియన్ కాన్ఫ్లిక్ట్స్ ఛాలెంజెస్ స్టెబిలిటీ అండ్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది. సో దిస్ కమ్స్ అండర్ ద కంబోడియా థాయిలాండ్ ఇష్యూ. అండ్ ఎవాల్యుయేట్ హై స్టేట్ లెడ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ తెలంగాణ. అదొక కేస్ స్టడీ కింద మనం చూసుకోవాలి, మన జియో ఎకనామిక్ కాంపిటేటివ్నెస్ని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ మీద మీరు ఆన్సర్ రైటింగ్ చేయాలి, చేసి మాకు పంపించండి, మేము కరెక్ట్ చేసి విల్ హెల్ప్ యూ అవుట్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. సో 3 న్యూస్ పేపర్స్, 10 మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్, 10 మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్, 10 మేజర్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మొత్తం స్టూడెంట్స్ కమ్యూనిటీ, ప్రతి టాపిక్ మీద అట్లీస్ట్ 3 to 4 డిఫరెంట్ యాంగిల్స్లో స్టడీ చేయండి. అట్లీస్ట్ ఒక్కొక్క టాపిక్ మీద 10 to 15 పాయింట్స్ స్టడీ చేసుకోండి. ఎగ్జామ్ టెన్షన్ వల్ల ఎగ్జామినేషన్ హాల్ లోపల ఆ 15-20 పాయింట్ల నుంచి మనకి అట్లీస్ట్ 12 పాయింట్స్, ఒక డజన్ పాయింట్స్ మన బ్రెయిన్లో ఉండాలి. అలా రాస్తేనే మనకి ఎఫెక్టివ్ స్కోర్స్ వస్తాయి, మంచి సాలిడ్ ర్యాంక్స్ మనం కొట్టచ్చు. సో వి అట్ శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. మీరు వచ్చి మా దగ్గర కరెక్షన్స్ అన్ని చేయించుకోండి. గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. అందరినీ వాడేసుకోండి. స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తం చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ది డే
ఈ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ అనేది మ్యాటర్ కాదు. వీఆర్ హియర్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఎవరు మార్కెట్లో ఏ రిసోర్స్ ఉంటే అన్ని రిసోర్స్ వాడుకోండి, మాది ఇంకా ఎక్స్క్లూజివ్గా వాడుకోండి, బికాస్ ద హోల్ టీమ్ హియర్ ఇస్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్ కాబట్టి, చాలా ఏళ్ళు మేము యూపీఎస్సీ ఎకో సిస్టంలో ఉన్నాం కాబట్టి ఏవి ఇంపార్టెంట్, ఏవి నాట్ ఇంపార్టెంట్, ఏది స్టూడెంట్కి చాలా చాలా బెనిఫిషియల్ అనే యాంగిల్లోనే ఆలోచిస్తాం కాబట్టి మేము ఒక్కలమే కాదు, ద హోల్ టీమ్. సో టేక్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ ద మార్కెట్. That's for the students community. So that's all for today. Shaman Paidikonala signing off. Bye-bye.